Hi everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Ameer. Guys, welcome back to one more session of Group 4 Grand Test English Part Explanation. Group 4 Test number 5 Complete English Part Explanation చేద్దాం. ఓకేనా? రైట్, దీంట్లో 25 questions of English reading comprehension plus sentence rearrangement. క్వశ్చన్స్ అన్నీ కూడా నీట్గా థరోగా ఒకసారి క్వశ్చన్స్ డిస్ప్లే చేసేసి ఒక్కొక్క దానికి డీటెయిల్డ్ సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు ఒక పని చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీకు ఒక క్వశ్చన్ డిస్ప్లే అయినప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ అయినా రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ అయినా ఓన్గా ట్రై చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ పార్ట్ని వింటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఓకేనా? అండ్ ఎనఫ్ ప్రాక్టీస్ మీకు ఈ వీడియోస్తోనే దొరుకుతుంది. సో హ్యాపీగా మీరు డైరెక్ట్గా ఈ వీడియోస్తోనే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఎక్కడ చదవాలో అర్థం కావట్లేదు స్టూడెంట్స్కి. సో వీడియోస్తోనే ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం మేము ఆల్రెడీ. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడకుండా ఉంటే చూడండి ఇప్పుడే. అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి. ఓకే, రైట్. నౌ లెట్ us get started. Direction for question number 1 to 5. రైట్, దిస్ ఈజ్ అ ప్యాసేజ్ క్వశ్చన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ మీకు తెలుసు కదా. రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి మీకు 15 మార్క్స్ వస్తాయి గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో. సింపుల్ లెవెల్, బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ప్రాక్టీస్తో 15 out of 15 స్కోర్ చేసే ఒక స్కోప్ ఉన్న టాపిక్ మీ ఎగ్జామ్లో గ్రూప్ 4లో రీడింగ్ కాంప్రిహెన్షన్ అన్న. ప్రాక్టీస్ చేయండి, వేరే ఏం చేయకండి, జస్ట్ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఓకేనా? ఎనఫ్ ప్రాక్టీస్ కనుక మీ దగ్గర ఉంటే 100% ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ కూడా 15 out of 15 స్కోర్ చేసే ఒక స్కోప్ ఉన్న టాపిక్ అనమాట. గ్రూప్ 4లో రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా ఈజీగా వస్తుంది. సో చేయడం స్టార్ట్ చేయండి. లెట్ us get started గైస్. ఓకే, సో ఇక్కడ దాకా మీకు డైరెక్షన్స్ ఉన్నాయి, చదువుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. పాజ్ ద వీడియో వన్స్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఓకే, ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఇంకొకసారి పాజ్ చేసుకొని ఇది కూడా చదివేసేయండి. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ లైన్ ఉంది, ఇక్కడ దాకా చదవండి, క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. రైట్? ఓకే మై డియర్. సో హియర్ ఇట్ గోస్. పోవర్టీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ సోషల్ ఫినామినా in which a section of the society is unable to fulfill even its basic necessities of life. Right? పేదరికం అంటే ఏంటి, పోవర్టీ గురించి డిస్కషన్ వస్తుంది. సో ఐ గెస్ దిస్ ఎంటైర్ ఆర్టికల్ ఈస్ గోనా టాక్ అబౌట్ పోవర్టీ. ఓకే, సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, క్రక్స్ ఆఫ్ ద స్టోరీ, క్రక్స్ ఆఫ్ ది రీడింగ్ కాంప్రిహెన్షన్ ఏంటి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మన డిస్కషన్ అంతా కూడా దేని గురించి ఉండబోతుంది అంటే ఇట్స్ అబౌట్ పోవర్టీ. పేదరికం అంటే ఏంటి? పోవర్టీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ సోషల్ ఫినామినా ఇన్ విచ్ అ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ అనేబుల్ టు ఫుల్ఫిల్ ఈవెన్ ఇట్స్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. లైఫ్లో అవసరమైన బేసిక్ అవసరాలను కూడా తీర్చుకోలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళని అంటాం పేద మనుషులు అని చెప్పేసి. ఓకేనా? పేదరికంలో ఉన్న వాళ్ళని. రైట్. When a substantial segment of the society is deprived of the minimum level of living and continues at bare subsistence level, that society is said to be plagued with mass poverty. మాస్ పోవర్టీ ఉందని ఎక్కడ చెప్తామంటే ఒక కంట్రీలో ఉన్న మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ ద పీపుల్ బేసిక్ నెసెసిటీస్ కూడా లేకుండా బతికితే పేదరికంలో ఉన్న ఒక పేద దేశంలో ఉంటుంది దాన్ని మాస్ పోవర్టీ ఏమంటాం. మాస్ పోవర్టీ అంటే పోవర్టీ అనేది చాలా వైడ్గా స్ప్రెడ్ అయిపోయింది, వైడ్ స్ప్రెడ్. మాస్ అంటేనే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు దాంట్లో అని చెప్పేసి. వెరీ గుడ్. ద కంట్రీస్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ ఎగ్జిబిట్ ఇన్వేరియబ్లీ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మాస్ పోవర్టీ. ఎక్కువగా మాస్ పోవర్టీ, ఎక్కువ మందిలో ఉండే పోవర్టీ ఎక్కువగా కనిపించేది ఎక్కడ అంటే కంట్రీస్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్. మీకు చూసిన వెంటనే మ్యాటర్ అర్థం కాకపోవచ్చు. ద కంట్రీస్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ సింప్లీ రెఫర్స్ టు కంట్రీస్ లైక్ యుగాండా, బొలీవియా ఇలాంటి కంట్రీస్. వాటిని మనం అంటాం పోర్ కంట్రీస్. ఏమంటాం మనం? పోర్ కంట్రీస్ అంటాం, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటాం. ఓకేనా? ఎక్కడైతే పేదరికం బాగా ఎక్కువ ఉంటుందో అలాంటి కంట్రీస్ అనమాట. వాటిని కంట్రీస్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ అంటాం అనమాట. ద కంట్రీస్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ ఎగ్జిబిట్ ఇన్వేరియబ్లీ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మాస్ పోవర్టీ. పేద దేశాల్లో మాస్ పోవర్టీ 100% ఎవిటబుల్ కనిపిస్తుంది. ఎగ్జిస్టెన్స్ అనమాట. ఎగ్జిస్టెన్స్ చాలా ప్యూర్గా కనిపిస్తుంది, ఇన్వేరియబుల్గా. ఓకేనా? రైట్. ఆల్దో పాకెట్స్ ఆఫ్ పోవర్టీ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ యూరప్ అండ్ అమెరికా. ప్రతి ఒక్క దేశంలో కూడా పోవర్టీ ఉంటుంది నాన్న. అది డెవలప్డ్ కంట్రీస్ అయినా కావచ్చు, లేకపోతే థర్డ్ వరల్డ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ అయినా కావచ్చు. కానీ ఇక్కడ ఉండేదానికంటే చాలా ఎక్కువగా పూర్ కంట్రీస్లో కనిపిస్తుంది. మాస్ పోవర్టీ ఇక్కడ ఉంటే ఇక్కడ పాకెట్స్ ఆఫ్ పోవర్టీ ఉంటుంది అంటున్నాడు. అంటే అక్కడక్కడ పోవర్టీ కూడా కనిపిస్తుంది 100% అమెరికాలో కూడా, యూరోప్లో కూడా. Attempts have been made in all societies to define poverty, but all of them are conditioned by the vision of. చూడండి ఒకసారి కరెక్ట్గా చదవండి. అటెంప్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ ఆల్ సొసైటీస్, ప్రతి సొసైటీలో అటెంప్ట్స్ చేశారు టు డిఫైన్ పోవర్టీ, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కండిషన్డ్ బై ద విజన్ ఆఫ్ మినిమమ్ ఆర్ గుడ్ లైఫ్ ఆబ్టైనింగ్ ఇన్ సొసైటీ. ఒక సొసైటీలో పూర్
పర్సన్స్ అంటే ఎవరు, పోవర్టీ అంటే పేదరికం అంటే ఏంటి డిఫైన్ చేయాలి అంటే ఆ కంట్రీలో ఉన్న మినిమం లెవెల్ ఆఫ్ లివింగ్ ఏంటో తెలవాలి. దాన్ని బేస్ చేసుకునే మనం కంట్రీని బట్టి పోవర్టీని డిఫైన్ చేయడం జరుగుతుంది అన్ని కంట్రీస్లో. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది, కరెక్ట్ కదా. ఫర్ ఇన్స్టెన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ పోవర్టీ ఇన్ ద USA వుడ్ బి సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఇన్ ఇండియా బికాస్ ద యావరేజ్ మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అఫోర్డ్ అ మచ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ లివింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, కరెక్ట్ కదా. యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ యావరేజ్ లైఫే చాలా బెటర్గా ఉంటుంది వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ద యావరేజ్ లైఫ్ ఆఫ్ ఇండియన్, కరెక్ట్ కదా. ఇండియాలో ఉన్న పోవర్టీని మనం గెస్ చేయాలన్నా లేకపోతే మెజర్ చేయాలన్నా ఆ కంట్రీ యొక్క సొసైటల్ స్టేటస్ చూడాల్సి వస్తుంది. యూఎస్ఏలో చేయాలంటే యూఎస్ఏ యొక్క సొసైటల్ స్టేటస్ చూడాల్సి వస్తుంది, అవునా కదా. మినిమం లెవెల్ ఆఫ్ సబ్సిస్టెన్స్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని చేస్తాం. సో ఇండియా ఇస్ ఏరియా ఆఫ్ డిఫరెంట్ picture and USA falls under the different picture, yes or no. సో ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట, ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనం పోవర్టీని అసెస్ చేయడం జరుగుతుంది, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి, బికాస్ ద యావరేజ్ మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అఫోర్డ్ మచ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ప్రతి ఒక్క యావరేజ్ మ్యాన్ కూడా మచ్ హయ్యర్ లైఫ్ యునైటెడ్ స్టేట్స్లో బతుకుతాడు. ఈవెన్ బెగ్గర్స్ కూడా మంచి లైఫ్ బతుకుతారు యునైటెడ్ స్టేట్స్లో. మన దగ్గర అలా కాదు కదా, రోడ్ మీద పడుకుంటారు అందరూ, రైట్. దెర్ ఈస్ అన్ ఎఫర్ట్ ఇన్ ఆల్ డెఫినేషన్స్ ఆఫ్ పోవర్టీ టు అప్రోచ్ ద average level of living in a society, and as such these definitions reflect the coexistence of inequalities in a society and the extent to which different societies are prepared to tolerate them. Okay, చూడండి ఒకసారి, there is an effort in all definitions of poverty to approach the average level of living in a society. యావరేజ్ లెవెల్ ఆఫ్ లివింగ్ ఏంటి సొసైటీలో, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సొసైటీలో యావరేజ్ లెవెల్ ఏంటో డిఫైన్ చేయగలిగితే అప్పుడు ఆ కంట్రీలో పేదరికం ఏంటో డిఫైన్ చేయడం జరుగుతుంది. యావరేజ్ లెవెల్ అంటే తెలియదు, హై స్టాండర్డ్ ఏంటి, యావరేజ్ ఏంటి, లో ఏంటి, అవునా కదా, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అండ్ సచ్ దీస్ డెఫినేషన్స్ రిఫ్లెక్ట్ ద కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. అండ్ అదే డెఫినేషన్ చెప్పేటప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీ కూడా అర్థమవుతుంది. ధనికులకి పేదరికానికి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ఇన్ఈక్వాలిటీ కూడా అర్థమవుతుంది, ఎస్ ఆర్ నో, రైట్. ఇన్ అ సొసైటీ అండ్ ద ఎక్స్టెంట్ టు విచ్ డిఫరెంట్ సొసైటీస్ ఆర్ ప్రిపేర్డ్ టు టాలరేట్ దెమ్. అండ్ ఏ సొసైటీలో ఎంతవరకు ఈ డిఫరెన్స్ని యాక్సెప్ట్ చేయడానికి మనుషులు నిజంగా బతుకుతారు, దాన్ని యాక్సెప్ట్ చేయగలరు అనేది కూడా దానిపైన బేస్ చేయబడి ఉంటుంది, కరెక్ట్ కదా. కొన్ని కంట్రీస్లో హ్యూజ్ గ్యాప్ ఉంటుంది రిచ్కి పూర్కి మధ్యలో, అండ్ సొసైటీ దాన్ని యాక్సెప్ట్ కూడా చేస్తుంది. ఇండియాలో రిచ్ ఆర్ గెటింగ్ రిచ్, పూర్ ఆర్ గెటింగ్ పూర్ అన్నా కదా, రైట్, యాక్సెప్ట్ చేస్తాం కూడా మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ఇండియా చూడండి, ద జనరలీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఆఫ్ పోవర్టీ ఎంఫసైజెస్ మినిమం లెవెల్ ఆఫ్ లివింగ్ రాదర్ దెన్ రీజనబుల్ లెవెల్ ఆఫ్ లివింగ్, రైట్. ఇండియాలో పోవర్టీ అంటే మినిమం లెవెల్ ఆఫ్ లివింగే కానీ రీజనబుల్ లెవెల్ కాదు. మినిమం లెవెల్ ఆఫ్ లివింగ్లో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు, అనా కదా. పూర్ పీపుల్ చాలా ఎక్కువ ఉన్నారు, పూర్ కంట్రీలానే ఉంది. దిస్ యాటిట్యూడ్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ అ రియలైజేషన్ దట్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ టు ప్రొవైడ్ ఈవెన్ అ మినిమం క్వాంటమ్ ఆఫ్ basic needs for some decades, and therefore to talk about a reasonable level of living or good life may appear to be wishful thinking at the present stage లో ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి యావరేజ్ లైఫ్ని ఇవ్వడం పక్కన పెడితే మినిమం లైఫ్ ఇవ్వడమే చాలా కష్టం. మినిమం నెసెసిటీస్ ఇవ్వడం చాలా కష్టం. అందుకే ఒక యావరేజ్ లైఫ్ని ప్రొవైడ్ చేయాలి, యావరేజ్ లెవెల్లోకి పోవర్టీని కూడా తీసుకొని రావాలి అనేది ఒక విష్ఫుల్ థాట్ అవుతుంది కానీ రియాలిటీ కాదు. అలా జరగాలంటే కూడా కొన్ని డికేడ్స్ టైం కూడా పట్టొచ్చు అని చెప్పేసి చెప్తున్నాం, ఓకేనా, రైట్. ఓకే, దస్ పొలిటికల్ కన్సిడరేషన్స్ ఎంటర్ ద డెఫినేషన్ ఆఫ్ పోవర్టీ బికాస్ ప్రోగ్రామ్స్ of alleviating poverty may become prohibitive as the vision of a good life widens. as పొలిటికల్ ఆస్పెక్ట్లో కూడా పోవర్టీని నిర్మూలిస్తాం అనే దాన్ని ఒక వెపన్లా వాడుకోవడం కూడా జరుగుతుంది చెప్తారు. ఓకే, రైట్, లెట్ us get to the first question, guys. Are you ready? You better be ready. Let us get started. What is poverty according to the writer? రైటర్కి సంబంధించి పోవర్టీ అంటే ఏంటి, రైట్. పోవర్టీ అనగానేమి, పేదరికం. ఎబిలిటీ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ సోషల్ ఫినామినా ఆఫ్ అ సబ్స్టాన్షియల్ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ. బాగా పవర్ఫుల్ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీని సోషల్ ఫినామినా తీసుకొని చేసేదా పోవర్టీ అంటే? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇనేబిలిటీ ఆఫ్ అ సొసైటీ టు ప్రొవైడ్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. ఎస్, బేసిక్ నెసెసిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోలేకపోవడం ఇనేబిలిటీని మనం అంటే పోవర్టీ, దట్ ఈస్ కరెక్ట్. పొలిటికల్ కంపల్షన్ కాదు, ఏది కాదు. సో డైరెక్ట్లీ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 2. లెట్ us move to second question. Ready? Societies in the third world can be characterized as plagued by mass poverty because థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎక్కువగా పోవర్టీ ఉంటుంది, మాస్ పోవర్టీ ఉంటుంది. ఎందుకు? బికాస్ యూరోప్ అండ్ అమెరికా హ్యావ్ పాకెట్స్ ఆఫ్ పోవర్టీ. దానికి సంబంధం లేదు. పోవర్టీ ఈజ్ అ మాస్ సోషల్ ఫినామినా, పబ్లిక్ రిలేటెడ్ ప్రాబ్లమా? సో అది కూడా ఒక రీజన్ జనరల్గా కావచ్చు, కాకపోతే ఇక్కడ థర్డ్ వరల్డ్లో ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి? దెర్ ఈస్ అ వైడ్ వేరియేషన్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ పోవర్టీ డెఫినేషన్లో గ్యాప్ ఉంది. దానివల్ల నో సొసైటీస్ లివ్ ఎట్ అ బేర్ సబ్సిస్టెన్స్ లెవెల్.
థర్డ్ వరల్డ్ కంట్రీస్లో సొసైటీస్ ఎలా బతుకుతారు? బేర్ సబ్సిస్టెన్స్ లెవెల్లో బతుకుతారు. సబ్సిస్టెన్స్ అంటే అర్థం చేసుకోండి, లివింగ్. ఓకే, మీనింగ్ ఏంటి? లివింగ్. ఓకేనా, రైట్. ఎక్కడి నుంచి అయితే ఒక మనిషి తన మెయింటెనెన్స్ని తెచ్చుకుంటాడో అదనమాట. సో బేర్ సబ్సిస్టెన్స్ లెవెల్స్ అంటే మెయింటెనెన్స్ చాలా పూర్ లెవెల్లో ఉండడం. సో సొసైటీస్ చాలా దారిద్ర్యంలో బతుకుతాయి ఈ కంట్రీస్లో. ఓకేనా, థర్డ్ వరల్డ్ కంట్రీలో. అందుకే ఆ ప్లేగ్ లాగా పోవర్టీ ఉంది. ఓకే అని చెప్తున్నాం. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, వాట్ కండిషన్స్ వేరియస్ అటెంప్ట్స్ టు డిఫైన్ పోవర్టీ? పోవర్టీని డిఫైన్ చేయాలంటే వేరియస్ అటెంప్ట్స్ చేసేటప్పుడు ఏం కండిషన్ చేస్తుంది? ఓకేనా, ఏం ఆపుతుంది డెఫినేషన్ ఆపాలంటే? ఏది ఫ్యాక్టర్ లాగా అబ్స్ట్రక్షన్ లాగా ఉంది? చూద్దాం. ద డెఫినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ ఇండియా. ఇండియాలో డెఫినేషన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదా? నో. ద డెఫినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ యూఎస్ఏ? నో. ద విజన్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ గుడ్స్ లైఫ్. పొలిటికల్ కన్సిడరేషన్ కూడా ఆపట్లేదు. మ్యాటర్ ఏంటి అంటే విజన్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ గుడ్ లైఫ్. ఒక మనిషి యొక్క లైఫ్లో మినిమం లెవెల్ ఏంటి అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఉంది, వేరియబుల్గా ఉంది. కాబట్టి అది ప్రాపర్గా డిఫైన్ చేయడం కష్టం అని చెప్తాం అనమాట. రైట్. డిపెండ్స్ ఆన్ ద సొసైటల్ స్టేటస్, సొసైటల్ level of various countries and the people living in various countries, right? This is problem another. Let us move to our next question. Question number 4. Chadavandi. What do all definitions of poverty do? All definitions of poverty అనేవి ఏం చేస్తాయి? రిఫ్లెక్ట్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ సొసైటీ. ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి సొసైటీలో అని చెప్పేసి దాన్ని ప్రూవ్ చేస్తాయా? రిఫ్లెక్ట్ చేస్తాయా? సొసైటీస్ టాలరెన్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్, సొసైటీస్ టాలరేట్ చేస్తున్నాయని చూపిస్తుందా? డెఫినేషన్ ఆఫ్ పోవర్టీ ఏం చెప్తుంది? అప్రోచ్ ద యావరేజ్ లెవెల్ ఆఫ్ లివింగ్ ఇన్ అ సొసైటీ. ఎస్, ప్రతి ఒక్క డెఫినేషన్ కూడా దేన్ని అప్రోచ్ అవుతుంది అంటే యావరేజ్ లెవెల్ ఆఫ్ లివింగ్ ఇన్ ద సొసైటీ. అండ్ దిస్ ఇస్ డైరెక్ట్లీ రిటర్న్. మనం చెప్పుకునేది ఏం లేదు, ఎక్కడో మీకు డైరెక్ట్గా మెన్షన్ చేస్తుంది. చూడండి ఇక్కడ. ఓకే, ఇది చూడండి. The generally accepted definition of poverty emphasizes minimum level of living rather than reasonable level. Okay, ఇలా వచ్చండి. All definition of poverty to approach the average level of living in a society. కనిపిస్తుందా? రైట్. ఆల్ డెఫినేషన్స్ కూడా ఏం చేస్తాయి? దే అప్రోచ్ ద యావరేజ్ లెవెల్ ఆఫ్ లివింగ్. డైరెక్ట్గా మెన్షన్ చేస్తున్న పాయింట్ అనమాట. సో మనం చదువుతున్నప్పుడు తగిలింది డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాయింట్ 3. Let us move to last question. Definition of poverty in India emphasizes minimum level of living because ఇండియాలో పోవర్టీ అంటే మినిమం లెవెల్ ఆఫ్ లివింగే, యావరేజ్ లెవెల్ ఆఫ్ లివింగ్ కాదు. ఎందుకు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఎట్ దిస్ స్టేజ్ టు ప్రొవైడ్ ఎ రీజనబుల్ క్వాంటమ్ ఆఫ్ లివింగ్. పొలిటికల్ కన్సిడరేషన్ ఎంటర్ ద డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్, డెఫినేషన్ ఆఫ్ పవర్టీ. నో. దర్ ఈస్ అ రీజనబుల్ లెవెల్ ఆఫ్ గుడ్ లివింగ్. ఆల్రెడీ గుడ్ లివింగ్లో ఉన్న వాళ్ళు రీజనబుల్ లెవెల్ ఉన్నారు. నో. ప్రోగ్రామ్స్ ఆఫ్ అలీవియేషన్ ఆఫ్ పోవర్టీ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్. ఆల్రెడీ పోవర్టీని తగ్గించడం, అలీవియేట్ అంటే తగ్గించడం, బెటర్మెంట్ చేయడం అనే ప్లాన్స్ ఆల్రెడీ వస్తుంది దీనివలన. సో డైరెక్ట్ ఆన్సర్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఎట్ దిస్ స్టేజ్ టు ప్రొవైడ్ ఎ రీజనబుల్ క్వాంటమ్ ఆఫ్ లివింగ్. డెఫినేషన్ ఆఫ్ పోవర్టీ అనేది మినిమం లెవెల్ని పట్టుకుని ఎందుకున్నాం మనం ఇండియాలో అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఎట్ దిస్ స్టేజ్ టు ప్రొవైడ్ రీజనబుల్ లెవెల్ ఆఫ్ లివింగ్. రీజనబుల్ లెవెల్ ఆఫ్ లివింగ్ అనేది ఇవ్వడం చాలా కష్టం కాబట్టి. సో దిస్ ఈజ్ హౌ యూ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆఫ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సింపుల్గా వస్తాయండి, చాలా ఈజీగా. ఈరోజు మనం చేసేది నిజం చెప్పాలంటే కొంచెం డిఫికల్టీ ఉంటాయి. ఎందుకంటే ప్రాక్టీస్ ఎప్పుడు చేసినా కూడా డిఫికల్ట్ లెవెల్లో చేయాలి. ఒకవేళ నేను మీతోటి ఈజీ క్వశ్చన్స్ ఆల్వేస్ చేసిన అనుకోండి, ఇలాంటి డిఫికల్ట్ వన్స్ వస్తే మీరు చేయలేరు ఎగ్జామినేషన్లో. అందుకే డైరెక్ట్ క్వశ్చన్స్ లేకుండా సమ్హౌ అక్కడక్కడ ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి. మీరు రెడీగా ఉండండి. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటాం. కరెక్టా? రైట్. లెట్ us read the passage. Direction for 6 to 10 questions. Okay guys, second passage అనమాట. By the mid-19th century, mass production of paper patterns, the emergence of home sewing machine and the convenience of mail order catalogs brought fashionable clothing into the American home. దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా అమెరికన్ హోమ్స్లోకి క్లాతింగ్లో ఫ్యాషన్ ఎలా వచ్చింది అంటే, ఒకటి మాస్ ప్రొడక్షన్ ఆఫ్ పేపర్ ప్యాటర్న్స్, డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ బ్లౌజెస్ రావడము. ఓకేనా? అవి పేపర్ ప్యాటర్న్స్లో వస్తాయి ఫస్ట్, దాన్ని బట్టి మనం స్టిచ్ చేస్తాం అనమాట. సో పేపర్ ప్యాటర్న్స్తో బిగిన్ అయింది. అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద హోమ్ స్యూవింగ్ మిషన్. ఓకే, ప్రతి ఒక్క ఇంట్లో కూడా కుట్టు మిషన్ రావడం జరిగింది. దానివల్ల ప్యాటర్న్స్ డిఫరెంట్గా కుట్టడము, ఇంట్లో ఉన్న వాళ్ళు వేసుకోవడం, కొత్త డిజైన్స్ జరిగింది. దీనివల్ల ఫ్యాషన్ ఇంప్రూవ్ అయింది అమెరికాలో అంట, ఇంట్లోనే. బై ద ఎర్లీ 20th century, home economists working in extension and outreach programs taught women how to use paper patterns to improve the fit and efficiency of new garments as well as how to update existing ones. Right? చూడండి ఒకసారి. బై ద ఎర్లీ 20th century వచ్చినప్పుడు ఎర్లీ పీరియడ్లో హోమ్ ఎకానమిస్ట్ వర్కింగ్ ఇన్ ఎక్స్టెన్షన్ అండ్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ టాట్ ఉమెన్ ఏం చేశారంటే, హోమ్ ఎకానమిస్ట్
ఓకే, ఇంటింటికి తిరిగి కొన్ని ఎవరైతే విమెన్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి టీచ్ చేశారు. ఏం చేశారు? దే టాట్ ఓకే విమెన్ హౌ టు యూస్ పేపర్ ప్యాటర్న్స్ ఎలా యూస్ చేయాలి టు ఇంప్రూవ్ ద ఫిట్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ న్యూ గార్మెంట్స్. కొత్త గార్మెంట్స్కి కొత్త డిజైన్స్ వేసేసి ఫిట్ని ఎలా మనం బెటర్మెంట్ చేయొచ్చు అనేది హోమ్ ఎకానమిక్స్ ఇంటింటికి తిరిగేసి టీచ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. అప్డేట్ ఎలా చేయొచ్చు ఆల్రెడీ ఉన్న డిజైన్స్ని కూడా నేర్పించారు. టీచర్స్ ఆఫ్ హోమ్ ఎకానమిక్స్ చూడండి, టీచర్స్ ఆఫ్ హోమ్ ఎకానమిక్స్ ఇంటింటికి వెళ్ళి టీచ్ చేసేవాళ్ళు ఈ ఫ్యాషన్ని. వాళ్ళు అనుకోండి ట్రెడిషనల్లీ మేడ్ హోమ్ స్వివింగ్ అ క్రిటికల్ పార్ట్ ఆఫ్ దేర్ కరిక్యులం. ఓకే, వాళ్ళ కరిక్యులంలో క్రిటికల్ పార్ట్ని ఏం చేశారంటే హోమ్ స్వివింగ్ చేశారు. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక స్వివింగ్ మిషన్, కుట్టు మిషన్ ఉంటే బాగుంటుంది అనేది ఒక బేసిక్ పార్ట్ని చేస్తారన్నమాట. అందరికి నేర్పించారు. ఎంఫసైజింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ. ఓకే, ఏం ఏం నేర్పించారు? సెల్ఫ్ సఫిషియన్సీ. ఓకే, ఒకళ్ళపై వేరే వాళ్ళపై డిపెండ్ కాకుండా వాళ్ళకు వాళ్ళు ఎలా బతకొచ్చు నేర్పించారు. ఎంఫసైజింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ రిసోర్స్ఫుల్నెస్ ఫర్ యంగ్ విమెన్. ఎవరికి నేర్పించారు ఇది? మనం యంగ్ విమెన్కి నేర్పించారు. ఒక కుట్టు మిషన్ ప్రతి ఇంట్లో ఇచ్చి ఫ్యాషన్ని డెవలప్ చేశారు అండ్ యంగ్ విమెన్లో ఒక స్పిరిట్ని నేర్పించారు. ఏంటి అంటే సెల్ఫ్ సఫిషియన్సీ, మీరు ఏమైనా చేయగలరు, రిసోర్స్ఫుల్నెస్ ఉంది మీ దగ్గర అని చెప్పేసి. ఓకేనా. హౌఎవర్ విత్ ద ఇంక్రీజింగ్ అవైలబిలిటీ ఆఫ్ మాస్ ప్రొడ్యూస్డ్ క్లాతింగ్ ఇన్ క్యాటలాగ్స్ అండ్ డిపార్ట్మెంట్ స్టోర్స్, మోర్ అండ్ మోర్ విమెన్ ప్రిఫర్డ్ బయింగ్ గార్మెంట్స్ టు మేకింగ్ దెమ్. హౌఎవర్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే ఇంక్రీజింగ్ అవైలబిలిటీ ఆఫ్ మాస్ ప్రొడ్యూస్డ్ క్లాతింగ్ ఇన్ క్యాటలాగ్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టోర్స్. వేరే స్టోర్స్లో వేరే షాపింగ్ మాల్స్లో రెడీమేడ్ బట్టలు ఎక్కువగా దొరకడం వల్ల ఇది ఒక చిన్న ఫ్యాక్టర్ అనమాట. అండ్ మోర్ విమెన్ ప్రిఫర్డ్ బయింగ్ డైరెక్ట్గా పోయి విమెన్ ఎక్కువగా గార్మెంట్స్ని కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు రాదర్ దాన్ టు చూడండి ఒకసారి టు మేకింగ్ దెమ్. వాటిని మనం కుట్టుకునే దానికంటే ఎక్కువ కొనుక్కోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పేసి. రెడీమేడ్ క్లాత్స్ వచ్చాయి కాబట్టి, రైట్. యాజ్ అ రిజల్ట్ హోమ్ ఎకానమిక్స్ షిఫ్టెడ్ దేర్ అటెన్షన్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. ఓకే, అందుకే హోమ్ ఎకానమిక్స్ కూడా టీచర్స్ కూడా ఏం చేశారు? షిఫ్టెడ్ దేర్ అటెన్షన్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. ఓకేనా, కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ టీచ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు ఈ స్విమ్మింగ్ మిషన్ గురించి చెప్పడంతో పాటు. త్రూ ఫీల్డ్ స్టడీ, అనాలిసిస్ అండ్ రీసెర్చ్ దే బికేమ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ద పర్చేస్ అండ్ preservation of ready-to-wear clothing for the family, offering budgeting instruction targeted at adolescent గర్ల్స్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఒక బిజినెస్ మోడల్ని కూడా రూపొందించారు ప్రతి ఇంట్లో కూడా అని చెప్పేసి. మోడర్న్ హోమ్ స్విమ్మింగ్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అమెరికన్ విమెన్ టు ట్రాన్సెండ్ ద ఎకనామిక్ డిఫరెన్సెస్ అండ్ జాగ్రఫికల్ లొకేషన్స్ విత్ క్లాతింగ్ దట్ వాస్ ఇంక్రీజింగ్లీ స్టాండర్డైజ్డ్. స్విమ్మింగ్ మిషన్ ప్రతి ఇంట్లో రావడం వల్ల, ప్రాపర్ ఫిట్ ప్రాపర్ స్టాండర్డ్ ఉన్న క్లాత్స్ వేయడం వల్ల ఎకనామికల్గా కూడా ఒక చేంజ్ వచ్చింది విమెన్లో. ఏంటంటే అమెరికన్ విమెన్ టు ట్రాన్సెండ్ ద ఎకనామిక్ డిఫరెన్సెస్. వేరే డిఫరెన్స్, బాగా డబ్బు సంపాదించే వాళ్ళకి, యావరేజ్ వాళ్ళకు కూడా క్లాతింగ్లో స్టాండర్డ్ పెరగడం వల్ల యావరేజ్ వాళ్ళకు కూడా ఇన్ఈక్వాలిటీ లేకుండా అందరితో ఈక్వల్గా క్లాసీగా కనిపించడం స్టార్ట్ చేశారు. ఓకేనా, స్టాండర్డైజ్డ్ బట్టలు వేసుకున్నారని చెప్పేసి, రైట్. ద డెమోక్రటైజేషన్ ఆఫ్ ఫ్యాషన్ కంటిన్యూడ్ త్రూ ద 20th century as a ready-to-wear market expanded and home sewing became more of a pastime than a necessity. The democratization of fashion continued through the 20th century as a ready-to-wear market expanded. And meaning ready-to-wear, ready-made dresses స్టోర్స్కి వెళ్ళి, షాపింగ్ మాల్స్కి వెళ్ళేసి మనుషులు కొనుక్కోవడం ఎక్కువగా మొగ్గు చూపడం వల్ల హోమ్ స్విమ్మింగ్ అనేది ఒక టైంపాస్ విషయం అయిపోయింది ఒక బిజినెస్ కంటే కూడా. ఓకేనా, టైంపాస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. ఎక్కువగా మనమైతే పోయి రెడీమేడే కొంటున్నాం, స్విమ్మింగ్ చేసుకోవట్లేదు, మనం ప్రిపేర్ చేసుకోవట్లేదు, రైట్. వాట్ ఇంప్రూవ్ ద ఫిట్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ న్యూ గార్మెంట్స్ యొక్క ఫిట్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసింది ఏది? స్విమ్మింగ్ మెషిన్స్ వల్ల మనం ఫిట్ని ఇంప్రూవ్ చేస్తున్నామా? నో. ఎకానమిస్ట్ టీచ్ చేశారు, ఓకే, బట్ అది ఇంప్రూవ్ చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు కదా, రైట్. మాస్ ప్రొడక్షన్ ఎక్కువగా ప్రొడక్షన్ చేయడం వలన అది కాదు. ఏది చేస్తుందంటే పేపర్ ప్యాటర్న్స్ అండి. పేపర్ ప్యాటర్న్స్లో వేరియస్ డిజైన్స్ వచ్చేసి ఫిట్ బెటర్ అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ పారాగ్రాఫ్లో ఉంది. ఎస్ ఆర్ నో, రైట్. ఇక్కడ మీకు చూసుకోండి, పేపర్ ప్యాటర్న్స్ బిగినింగ్లో ఉంది. బై ద మిడ్ 19th century మాస్ ప్రొడక్షన్ ఆఫ్ పేపర్ ప్యాటర్న్స్ కనిపిస్తుంది కదా, రైట్. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. మాస్ ప్రొడక్షన్ ఆఫ్ పేపర్ ప్యాటర్న్స్ వల్ల అవుతుంది, రైట్. వాట్ వర్ ద స్కిల్స్ దట్ వర్ ఎంఫసైజ్డ్ ఫర్ యంగ్ విమెన్కి ఏ స్కిల్స్ ఉన్నాయని చెప్తున్నాం? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనలేదు మనం, సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ రిసోర్స్ఫుల్నెస్. ఎగ్జాక్ట్గా ఇది మనకి ఫ్రేజ్ కనిపించింది, మీరు కావాలంటే చెక్ చేయండి. ఓకేనా, రైట్. ఎక్కడ సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ రిసోర్స్ఫుల్నెస్ ఫర్ యంగ్ విమెన్. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. సో ఎక్కువగా చదవకపోయినా కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయచ్చండి. ఓకేనా, అర్థం కాకపోయినా. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Who became experts on the purchase and preservation of ready-to-wear clothing for the family?
ఫ్యామిలీకి రెడీమేడ్ బట్టలు కొనుక్కోవడంలో ఎవరు ఎక్స్పర్ట్ అయ్యారు? ఓనర్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్టోర్స్, ఫీల్డ్ స్టడీ అనలిస్ట్, యంగ్ విమెన్, టీచర్స్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్. ఎవరవుతారు చెప్పండి? ఓనర్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్టోర్సా? హూ బికెమ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ద పర్చేస్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ రెడీ టు వేర్ క్లాతింగ్ ఫర్ ద ఫ్యామిలీ? ఫీల్డ్ స్టడీ అనలిస్టా, యంగ్ విమెనా, టీచర్స్ ఆఫ్ హోమ్ ఎకనామిక్సా? ఓకే, డైరెక్ట్ ఆన్సర్ టీచర్స్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్. వాళ్ళే ఎక్స్పర్ట్ అయ్యారు, వాళ్ళు కూడా అది నేర్చుకున్నారని చెప్పారు దగ్గర. రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ ద టార్గెట్ గ్రూప్? టార్గెట్ గ్రూప్ ఎవరు యాక్చువల్గా? రైట్, ఇది డైరెక్ట్గా మెన్షన్ చేస్తున్న పాయింట్ అండి, చూడండి ఒకసారి. టార్గెట్ గ్రూప్ ఎవరు అంటే అడాలసెంట్ గర్ల్స్. చదవండి, క్లాతింగ్ ఫర్ ద ఫ్యామిలీ ఆఫరింగ్ బడ్జెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ టార్గెటెడ్ ఎట్ అడాలసెంట్ గర్ల్స్. సో టార్గెట్ ఎవరు అంటే యంగ్ కాదు, యంగ్ గర్ల్స్ కాదు, ఏది కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ అడాలసెంట్ గర్ల్స్ కదా. రైట్, అడాలసెంట్ గర్ల్స్ అన్నమాట. డైరెక్ట్ చూసి కూడా ఆన్సర్ చేయొచ్చు. హౌ డిడ్ హోమ్ సీవింగ్ హెల్ప్ అమెరికన్ విమెన్? హౌ డిడ్ హోమ్ సీవింగ్ హెల్ప్ అమెరికన్ విమెన్? హోమ్ సీవింగ్ అనేది అమెరికన్ విమెన్ని ఎలా హెల్ప్ చేసింది? దే బికేమ్ ఫీల్డ్ అనలిస్ట్ అయ్యారా వాళ్ళు? నో, దే వెంట్ బియాండ్ ఎకనామిక్ బౌండరీస్, దే ఫౌండ్ గుడ్ జాబ్స్, దే బికేమ్ ఎక్సలెంట్ టీచర్స్ అయ్యారు, గుడ్ జాబ్స్ వచ్చాయి. నో, దే వెంట్ బియాండ్ ఎకనామిక్ బౌండరీస్. మనుషుల మధ్యలో ఉన్న ఆర్థిక పరమైన డిఫరెన్సెస్ అనేవి, బౌండరీస్ అనేవి తగ్గిపోయాయి బెటర్ క్లాతింగ్ వల్ల. రైట్, సో అందరూ కూడా మంచి బట్టలు వేసుకున్న స్టార్ట్ చేస్తారు, క్లాసిక్గా అనిపిస్తున్నారు బయటికి. దిస్ ఈస్ ద రీజన్. రైట్, అండ్ అడాలసెంట్ గర్ల్స్ అంటే ఏంటి అర్థం కావట్లేదా? చైల్డ్ నుంచి యూత్కి, ఇమ్మెచ్యూర్ నుంచి మెచ్యూర్ స్టేజ్కి మనిషి ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అవుతారో ఆ ఏజ్ని మనం అంటాం అడాలసెంట్ గర్ల్. ఏమంటాం? అడాలసెంట్ స్టేజ్. అది బాయ్ అయినా గర్ల్ అయినా కూడా. ఒక బాయ్ నుంచి మ్యాన్ అవ్వడం, ఒక గర్ల్ నుంచి విమెన్ అయ్యే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ ఉంది కదా, అడాలసెన్స్ అంటాం. ఓకేనా? యూత్ అనుకోండి, మీరేమనుకోవచ్చు? యూత్ అనుకోవచ్చు అనమాట. ఓకే, చూస్తే దిస్ ఈస్ ది థర్డ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఒకసారి వీడియో పాస్ చేసేసి మీరు దీన్ని చదవడానికి ట్రై చేయండి. ఆల్ రైట్, ఐ హోప్ యూ హ్యావ్ గోన్ త్రూ ది పారాగ్రాఫ్. చూడండి ఒకసారి పారాగ్రాఫ్ ఏం చెప్తుంది. A computer virus is a type of malware that when executed replicated by inserting copies of itself into other computer programs, data files or the boot sector of the hard drive. అసలు వైరస్ అంటే ఏంటి? ఒక కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి? ఆ కంప్యూటర్ వైరస్ ఇస్ అ టైప్ ఆఫ్ అ మాల్వేర్. ఒక మాల్వేర్ దట్ వెన్ ఎగ్జిక్యూటెడ్, ఒకవేళ ఎగ్జిక్యూట్ చేస్తే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమవుతుంది? రెప్లికేటెడ్ బై ఇన్సర్టింగ్ కాపీస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ అదర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్లో కాకుండా వేరే సాఫ్ట్వేర్స్తో, వేరే సాఫ్ట్వేర్ ఫైల్స్లో కానీ, ప్రోగ్రామ్స్లో కానీ దాని యొక్క రెప్లికేషన్స్ని ఫామ్ చేసేది, సెల్ఫ్ కాపీ చేసుకునేది. వైరస్ అంటే ఏంటి అంటే రెప్లికేట్ అవుతుంది ఆటోమేటిక్గా మన కన్సెంట్ లేకపోయినా కూడా. ఓకేనా? అండ్ మన ఆథరైజేషన్ లేకపోయినా కూడా కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది, దాని అంటాం వైరస్ అని చెప్పేసి. అవి దేంట్లో కాపీ అవుతుంది? కంప్యూటర్ ప్రోగ్రామ్స్లో కావచ్చు, డేటా ఫైల్స్లో కావచ్చు, బూట్ సెక్టర్ ఆఫ్ ద హార్డ్ డ్రైవ్లో కూడా కావచ్చు. హవెవర్, నాట్ ఆల్ viruses carry a destructive payload or attempt to hide themselves. The defining characteristic of viruses is that they are self-replicating computer programs which install themselves without the user's consent. అదే కదా చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, హవెవర్ నాట్ ఆల్ వైరసెస్ క్యారీ అ డిస్ట్రక్టివ్ పేలోడ్. అన్ని వైరసెస్ కూడా డిస్ట్రక్టివ్గా ఉండవు, అంత ఎఫెక్ట్ చేసేలాగా ఏమీ ఉండవు. ఆర్ అటెంప్ట్ టు హైడ్ దెమ్సెల్స్ డిఫైనింగ్, దాన్ని అవి దాచిపెట్టుకునేలాగా కూడా ఉండవు, అంత డేంజరస్ వైరసెస్ ఎక్కువగా ఉండవు. ఓకే, మ్యాక్సిమం పర్సెంటేజ్. ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వైరసెస్ ఈస్ దట్ దే ఆర్ సెల్ఫ్ రెప్లికేటింగ్. చూడండి, డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ అసలు ఒక వైరస్ అంటే డిఫైన్ చేయాలి అంటే మీరు అనుకోండి సెల్ఫ్ కాపీ చేసుకునేది, దాన్ని అదే కాపీ చేసుకుని మళ్ళీ రెప్లికేట్ చేసుకుని సేమ్ ఫైల్స్ని రెప్లికేట్ చేసుకొని ప్రొడ్యూస్ చేసేది అనమాట. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ విచ్ ఇన్స్టాల్ దెమ్సెల్స్, వాటిని అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది వితౌట్ ద యూజర్స్ కన్సెంట్. మన కన్సెంట్ మనం కావాలని చేయకపోయినా కూడా దానికి అది చేసుకుంటుంది అనమాట. ఓకే, వైరస్ రైటర్స్ యూస్ సోషల్ ఇంజనీరింగ్ అండ్ ఎక్స్ప్లాయిట్ డీటెయిల్డ్ నాలెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ టు గెయిన్ యాక్సెస్ టు దేర్ హోస్ట్ కంప్యూటింగ్ రిసోర్సెస్. వైరస్ రైటర్స్ ఎవరైతే వైరస్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే దే యూస్ సోషల్ ఇంజనీరింగ్. ఏం యూస్ చేస్తారు వాళ్ళు? సోషల్ ఇంజనీరింగ్ అండ్ ఎక్స్ప్లాయిట్ డీటెయిల్డ్ నాలెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్. సెక్యూరిటీలో ఉన్న వల్నరబిలిటీస్ ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే వైరస్ యొక్క రైటర్స్ టు గెయిన్ యాక్సెస్ టు దేర్ హోస్ట్ కంప్యూటింగ్ రిసోర్సెస్. ఒక హోస్ట్ యొక్క ఎవరిదైతే ఒక కంప్యూటర్ని, ఒక కాన్ఫిడెన్షియల్ కంప్యూటర్ని, ఏ కంప్యూటర్లో అయితే డేటా బాగా ప్రొటెక్ట్ చేస్తుందో దాన్ని హ్యాక్ చేయడానికి వీక్ పాయింట్స్ని వెతికి వైరసెస్ని తయారు చేస్తారనమాట. ఓకేనా? హోస్ట్ యొక్క కంప్యూటర్ని హ్యాక్ చేయడం కోసం. రైట్, ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ వైరసెస్ 99% ఆఫ్ ద వైరసెస్ కూడా target systems running Microsoft Windows employing a variety of mechanisms to infect new hosts and often using complex anti-detection stealth strategies to evade antivirus software. Okay, maximum 99% of the viruses kuda ela
యూనో డివైస్ చేస్తున్నాయి, ఎలా తయారు చేస్తున్నాయి, ఎలా స్ట్రక్చర్ చేస్తున్నాయి అంటే అవి మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని హ్యాక్ చేసేలాగా, వాటిని ఎఫెక్ట్ చేసేలాగా ఉన్న 99%, ఎంప్లాయింగ్ వెరైటీ ఆఫ్ మెకానిజమ్స్, దాంట్లో వేరే నంబర్ ఆఫ్ మెకానిజమ్స్తో వాటిని తయారు చేయడం జరిగింది టు ఇన్ఫెక్ట్ న్యూ హోస్ట్, కొత్త సర్వర్స్ని కానీ కొత్త సిస్టమ్స్ కానీ అవి హ్యాక్ చేసేలాగా, ఇన్ఫెక్ట్ చేసేలాగా ఉన్నాయి. అండ్ ఆఫ్టెన్ యూజింగ్ కాంప్లెక్స్ యాంటీ డిటెక్షన్ స్టెల్త్ స్ట్రాటజీస్ టు అవాయిడ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు ఉన్నా కూడా వాటిలో ఉన్న లూప్ హోల్స్ ద్వారా కూడా ఎంటర్ అయ్యి స్టెల్త్ మెకానిజంతో వెళ్ళి వైరసెస్ ఇన్స్టాల్ అయ్యేలాగా వాటిని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, మోటివ్స్ ఫర్ క్రియేటింగ్ వైరసెస్ కెన్ ఇంక్లూడ్ సీకింగ్ ప్రాఫిట్. ఎందుకు అసలు వైరస్ని ఇంటెన్షనల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది? మోటివ్ ఏంటి, కారణం ఏముంటుంది అంటే ప్రాఫిట్ కావడం కోసం. ఓకేనా, ఒకటి డబ్బు కావచ్చు, డిజైర్ టు సెండ్ అ పొలిటికల్ మెసేజ్, ఒక పొలిటికల్ మెసేజ్ పంపించడం కోసం కావచ్చు, ఆర్ పర్సనల్ అమ్యూజ్మెంట్, టైంపాస్ కోసం కావచ్చు. కొంతమంది బాగా హ్యాకర్స్ అలా కూడా చేస్తారు. టు డెమాన్స్ట్రేట్ దట్ వల్నరబిలిటీ ఎగ్జిస్టెన్స్ సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్లో ఒక వీక్ పాయింట్ ఉందని చెప్పేసి చూపించడం కోసం కూడా కావచ్చు. ఆర్ ఫర్ సాబటేజ్ అండ్ డినయల్ ఆఫ్ సర్వీస్, ఒక సర్వీస్ని డినై చేయడం గురించి కావచ్చు. ఆర్ సింప్లీ బికాస్ దే విష్ టు ఎక్స్ప్లోర్ ఆర్టిఫిషియల్ లైఫ్ అండ్ ఎవల్యూషనరీ అల్గరిథమ్స్. సింపుల్, వాళ్ళ ఎవల్యూషన్ కూడా చెక్ చేసుకోవడం కూడా వాళ్ళు చేసుకోవడం కోసం వైరస్ తయారు చేసే వాళ్ళు అటెంప్ట్స్ కూడా చేస్తుంటారని చెప్తున్నాను. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 11, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ కంప్యూటర్ వైరస్? డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ వచ్చిందంతా కూడా దేని గురించి అంటే ఇట్స్ అబౌట్ కంప్యూటర్ వైరస్. అసలు కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, రైట్? సో కాన్సెప్ట్ బేస్డ్ పారాగ్రాఫ్ కాబట్టి ఎక్కువగా డైరెక్ట్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ కంప్యూటర్ వైరస్? ఇట్స్ ఎబిలిటీ టు అఫెక్ట్ కంప్యూటర్ సిస్టమా? నో. ఇట్స్ ఎబిలిటీ టు హైడ్ ఇట్ సెల్ఫ్, దాక్కునే ఒక ఎబిలిటీ ఉండడమా? నో. ఇట్స్ ఎబిలిటీ టు సెల్ఫ్ రిప్లికేట్, దాన్ని అదే కాపీ చేసుకోవడం వేరే ప్రోగ్రామ్స్లోకి, రైట్? సెల్ఫ్ రెప్లికేట్, దాన్ని మళ్ళీ కాపీ చేసుకోవడం, సెల్ఫ్ రెప్లికేట్ మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ వన్, హౌ డు వైరస్ రైటర్స్ గెయిన్ యాక్సెస్ టు కంప్యూటింగ్ రిసోర్సెస్? ఎలా వైరస్ రైటర్స్ కంప్యూటింగ్ రిసోర్సెస్ యొక్క యాక్సెస్ తీసుకుంటారు? ఓకే, బై ఎంప్లాయింగ్ అ వెరైటీ ఆఫ్ మెకానిజమ్స్, బై యూజింగ్ సోషల్ ఇంజనీరింగ్, బై అఫెక్టింగ్ కంప్యూటింగ్ నెట్వర్క్స్, బై ఎగ్జిక్యూటింగ్ మాల్వేర్స్. ఇది ఎక్కడో మెన్షన్ చేసినట్టుంది, ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, రైట్? లెట్ మీ చెక్ ఇట్. విండోస్ ఎంప్లాయింగ్ వెరైటీ ఆఫ్ మెకానిజమ్స్, ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద టార్గెట్ సిస్టమ్స్. వస్తే కరెక్ట్గా చూసుకుంటూ వెళ్తే ఆ పాయింట్ ఎక్కడో మెన్షన్ చేస్తుందండి. ఓకే, జస్ట్ వెయిట్. యూజర్స్ కన్సెంట్, వైరస్ రైటర్స్ యూజ్ సోషల్ ఇంజనీరింగ్, ఇక్కడే కనిపిస్తుంది. వైరస్ రైటర్స్ యూజ్ సోషల్ ఇంజనీరింగ్ అండ్ ఎక్స్ప్లాయిట్ డీటెయిల్డ్ నాలెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీ వల్నరబిలిటీ. సో వైరస్ రైటర్స్ దేన్ని యూజ్ చేసుకుంటారు అయితే సోషల్ ఇంజనీరింగ్ని వాడుకుంటారు. డైరెక్ట్ పాయింట్ ఉంది కదా, కరెక్ట్గా వెతికి దొరికేస్తుందండి. ఓకే, హౌ డు వైరస్ రైటర్స్ గెయిన్ యాక్సెస్ టు కంప్యూటర్ రిసోర్సెస్? బై యూజింగ్ సోషల్ ఇంజనీరింగ్. కనిపిస్తుందా? బై యూజింగ్ సోషల్ ఇంజనీరింగ్. సో వేరే ఏవి కరెక్ట్ కాదు, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ వన్, ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ వైరసెస్ ఎవేడ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ బై. చాలా వరకు వైరసెస్ యాంటీవైరస్ ఉన్నా కూడా దాన్ని దాటుకొని సిస్టంలోకి వస్తాయి. ఎలా? బై టార్గెటింగ్ మైక్రోసాఫ్ట్ విండోస్ సిస్టమ్స్ యూజింగ్ కాంప్లెక్స్ యాంటీ డిటెక్షన్ స్టెల్త్ స్ట్రాటజీస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, వాళ్ళ దగ్గర యాంటీ డిటెక్షన్, గుర్తుపట్టకుండా ఉండే కొన్ని స్ట్రాటజీస్ ఆర్ మెథడ్స్ని ఎంప్లాయ్ చేసి ఉంటాయి కాబట్టి వైరస్ రైటర్స్ అలా రాస్తారు కాబట్టి 100% మెన్షన్ చేస్తుంది, రైట్? లెట్ us move to next question. What is one of the మోటివ్ ఆఫ్ క్రియేటింగ్ వైరసెస్? ఒక వైరస్ని ఎందుకు క్రియేట్ చేస్తారు? కారణం ఏముంటుంది? మోటివ్ ఏముంటుంది? టు గెయిన్ యాక్సెస్ టు క్లాసిఫైడ్ ఫైల్స్, సీక్రెట్ ఫైల్స్ కోసమా? టు కరప్ట్ హార్డ్ డ్రైవ్స్ కరప్ట్ చేయడం కోసమా? టు ఎక్స్ప్లాయిట్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఏదైతే ఉందో సెక్యూరిటీస్లో రికార్డ్ అయిన దాన్ని పోగొట్టడం కోసమా? టు సాబోటేజ్ అండ్ డినై సర్వీసెస్. ఇది కూడా డైరెక్ట్గా మెన్షన్ చేస్తుందండి, మీరు చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, లాస్ట్ లైన్ చూడండి ఒకసారి, రైట్? To demonstrate that a vulnerability exists in software or for sabotage and denial of service. Kanipistundi kada, this is the direct point which we are going to take as the answer. To sabotage and deny service, right? Information questions with durtayandi. Okay na? What is the synonym of the word vulnerability in the passage? Vulnerability is a stage where you can get affected easily. ఓకేనా? ఏ స్టేజ్లో అయితే నువ్వు ఉన్నావో, వీక్ స్టేజ్లో ఈజీగా నువ్వు అఫెక్ట్ అవుతావో వల్నరబిలిటీ అంటాం దాన్ని. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే ఇది లయబిలిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ కాదు, అకౌంటబిలిటీ కాదు, ఇట్ ఈస్ ససెప్టిబిలిటీ. ససెప్టిబుల్ అన్నా వల్నరబుల్ అన్నా ఈజీగా అఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్ అనమాట. సో ఇలాంటి ఒక్యాబ్ క్వశ్చన్స్ కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ రావచ్చు. సో లైట్గా ఒక్యాబులరీ పైన కూడా ఫోకస్ చేస్తూ ఉండండి. డైరెక్ట్ వర్డ్ మీనింగ్స్ కూడా మీకు చాలా పనికొస్తాయి అనమాట. ఓకే, సో రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చేసేసాం. లెట్ us try to solve sentence rearrangement questions now. Let's take a look at the first question, guys. Okay, question number 1 of rearrangement, question number 16. Okay, చదవండి.
వై దెన్ డూ షార్క్స్ అటాక్? సెంటెన్స్ నెంబర్ 1 కనిపిస్తుంది అండ్ సెంటెన్స్ నెంబర్ 6 కనిపిస్తుంది. ఆప్షన్స్లో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే PQRS అరేంజ్మెంట్ గురించి క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత ఏ స్టేట్మెంట్ వస్తుందో మనం డిసైడ్ చేయాలి. ఓకేనా? సో ఆప్షన్స్ చెక్ చేస్తే PQ రెండే ఆప్షన్స్ ఉన్నాయి, చెక్ చేద్దాం. వై దెన్ డూ షార్క్స్ అటాక్? షార్క్స్ ఎందుకు అటాక్ చేస్తాయి? షార్క్ అనే ఫిష్ తెలుసు కదా మీకు. షార్క్స్ ఎందుకు అటాక్ చేస్తాయి అనేది క్వశ్చన్. ఓకే, 1 తర్వాత ఇమీడియట్గా మనము పీని ప్లేస్ చేయొచ్చా, క్యూని ప్లేస్ చేయొచ్చా? ద ఓన్లీ వే అ షార్క్ కెన్ వార్న్ యూ ఈజ్ విత్ ఇట్స్ మౌత్ అండ్ టీత్ సేస్ బాల్డ్ రిడ్జ్. ఒక షార్క్ అనేది ఎలా వార్న్ చేస్తుంది మనుషులని, దేనైనా ఒక దాని ఆపోజిట్లో ఉన్న ఒక యానిమల్ని ఎలా వార్న్ చేస్తుంది అంటే, వార్న్ చేస్తుంది విత్ ఇట్స్ మౌత్ అండ్ టీత్. నోరు ఓపెన్ చేసి అండ్ పళ్ళు చూపించేసి భయపెడుతుంది అని చెప్తున్నాం. షార్క్స్ ఎందుకు అటాక్ చేస్తాయన్నాక పీ చెప్పొచ్చా? ఓకే, చెప్తే అవి ఎందుకు భయపడతాయి, ఎలా భయపెడతాయో చెప్తున్నాం. ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదండి. ఒకసారి క్యూ ట్రై చేయండి, బాగుంటుంది. వై దెన్ డూ షార్క్స్ అటాక్? ఇన్ మర్కీ వాటర్ ఇట్ మే సింప్లీ బీ అ కేస్ ఆఫ్ మిస్టేకెన్ ఐడెంటిటీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ అనే ప్రొనౌన్ కనిపిస్తుందా? ఈ ప్రొనౌన్ ఇట్ దేన్ని రెఫర్ చేస్తుంది తెలుసా? ఇట్ ఈస్ రెఫరింగ్ ద నౌన్ అటాక్. దేన్ని చూపిస్తుంది? అటాక్. వై దెన్ డు షార్క్స్ అటాక్? అటాక్ ఎందుకు చేస్తాయంటే, ఆ అటాక్ దేనివల్ల కావచ్చు అంటే, మర్కీ వాటర్లో అయితే, ఇన్ మర్కీ వాటర్ అంటే మడ్డీ వాటర్లో ఎక్కడైతే విజిబిలిటీ చాలా తక్కువగా ఉందో, కనపడదో వాటర్లో, ఇన్ మర్కీ వాటర్ ఇట్ మే సింప్లీ బీ అ కేస్ ఆఫ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ. ఆపోజిట్లో ఉన్నది ఒక ఫ్రెండ్లీ యానిమలా, లేకపోతే ఒక యాంటీ యానిమలా, అంటే ఏదైనా ఆపోజిట్లో ఎనిమీ కైండ్ ఆఫ్ యానిమలా. ఓకేనా? అపోజ్ చేసే యానిమల్, అటాక్ చేసే యానిమలా తెలుసుకోకుండా మర్కీ వాటర్ ఉన్నప్పుడు అది బ్లైండ్గా అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ అనే ప్రొనౌన్ రెఫర్ చేస్తున్న అటాక్ని. సో డైరెక్ట్గా మీరు 1తో క్యూని మ్యాచ్ చేసుకోండి. 100% క్యూ తర్వాత పీ రావాలా, ఎస్ రావాలా చెప్తే 1 మార్క్ వస్తుంది. ఓకేనా? ఇన్ మర్కీ వాటర్ ఇట్ మే సింప్లీ బీ అ కేస్ ఆఫ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ తర్వాత పీ చెప్తే ద ఓన్లీ వే అ షార్క్ కెన్ వార్న్ యూ ఈజ్ విత్ ఇట్స్ మౌత్ అండ్ టీత్. ఓకే, ఇది చెప్పిన తర్వాత అటాక్ చేస్తుంది మర్కీ వాటర్లో మిస్టేక్ అండ్ ఐడెంటిటీ తెలియకుండానే. ఓకే, చెప్పిన తర్వాత ఎలా వార్న్ చేస్తుంది చెప్తున్నాం అంటే, క్యూ తర్వాత పీ వస్తుంది, క్యూ తర్వాత ఎస్ వస్తే ఇన్ మర్కీ వాటర్ ఇట్ మే సింప్లీ బీ ఏ కేస్ ఆఫ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ తర్వాత ఎస్ చెప్పామనుకోండి. బట్ ద మోస్ట్ పర్సీవేజివ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ దాట్ దే పర్సీవ్ దేర్ విక్టిమ్ యాజ్ అ థ్రెట్. చెప్పామనుకోండి, ఆల్వేస్ వాటి విక్టిమ్ని అవి ఒక థ్రెట్లా చూస్తాయి. ఎక్కువగా అయితే ఇది జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఓకే, డైరెక్ట్గా క్యూ తర్వాత ఎస్ పెట్టే ఛాన్స్ ఉందా? నో. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ QPRS కావచ్చు. చదవండి ఒకసారి. ఓకే, కరెక్ట్ రాంగ్ అర్థమవుతుంది. ఇన్ మర్కీ వాటర్ ఇట్ మే సింప్లీ బీ ఏ కేస్ ఆఫ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ. ద ఓన్లీ వే షార్క్ కెన్ వార్న్ యూ ఈజ్ విత్ ఇట్స్ మౌత్ అండ్ టీత్ సేస్ బాల్డ్రిడ్జ్. ఓకేనా? ఎలా భయపెడుతుందని చెప్తున్నాం. క్యూ తర్వాత పీ తర్వాత ఆర్ చెప్తే స్నార్క్ బంప్స్ అండ్ ఓపెన్ మౌత్ స్లాషింగ్స్ ఆర్ వేస్ ఆఫ్ ట్రయింగ్ టు ఫ్రైటన్ యూ ఆఫ్. ఎలా భయపెడుతుంది చెప్తున్నాం. ఒకటి మౌత్ చూపించి టీత్ చూపించి భయపెడుతుంది. 2 స్నార్క్ బంప్స్. స్నార్క్ అంటే సౌండ్. యానిమల్స్ ఒక స్నోరింగ్ సౌండ్ చేస్తాయి, గురకబెడితే ఎలా సౌండ్ చేస్తాం అలా సౌండ్ చేస్తాయి. ఓకేనా? భయపెడతాయి. అండ్ ఓపెన్ మౌత్ స్లాషింగ్స్, ఓపెన్ మౌత్తో ఇలా కొరికినట్టు గట్టిగా స్లాషింగ్స్ చేస్తాయి. ఆర్ వేస్ ఆఫ్ ట్రైంగ్ టు ఫ్రైటన్ యూ ఆఫ్, భయపెట్టడానికి ఇలా చేస్తాయి. ఓకే, సో పీ తర్వాత ఆర్ 100% డిస్కషన్ ఫ్లోలో ఉంది టీఆర్తో. ఓకే, ఆ తర్వాత ఎస్ చదివితే బట్. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా బట్ ఒక చిన్న విషయం, ద మోస్ట్ పర్సీవేజివ్ ఎక్స్ప్లెనేషన్, బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఈజ్ దట్ దే పర్సీవ్ దేర్ విక్టిమ్ యాజ్ అ థ్రెట్. బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, అవి ఓన్లీ ఎప్పుడు అటాక్ చేస్తాయి అంటే, ఆపోజిట్లో ఉన్న యానిమల్ ఒక థ్రెట్, వీటికి ఒక థ్రెట్ అవ్వబోతున్నాయి, డేంజర్ అవుతుంది. ఎప్పుడైతే అవి ఆపోజిట్లో ఉన్న యానిమల్ వీటి లైఫ్కి డేంజర్ అని ఫీల్ అవుతాయో అప్పుడు మాత్రమే అవి అటాక్ చేస్తాయని చెప్తున్నాం. దిస్ ఈస్ ది బెస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎస్తో కన్క్లూడ్ చేస్తున్నాం. ఆ తర్వాత అటాక్స్ ఆఫ్ దిస్ కైండ్ మే బీ జనరేటెడ్. ఇప్పుడు వినండి, ఎప్పుడైతే ఒక విక్టిమ్ని, ఒక ముందున్న యానిమల్ని అవి ఒక థ్రెట్లా ఫీల్ అవుతాయి అప్పుడు అటాక్ చేస్తాయి. అటాక్స్ ఆఫ్ దిస్ కైండ్, ఒక విక్టిమ్ని థ్రెట్లా ఫీల్ అటాక్ చేయడం, ఇలాంటి రకమైన అటాక్లో, అటాక్ ఆఫ్ దిస్ కైండ్ అన్న చూసారా, రైట్, ఎగ్జాక్ట్లీ దేన్ని రెఫర్ చేస్తుందంటే ఇంతకుముందు మనం మాట్లాడిన దీన్ని, విక్టిమ్ని థ్రెట్లా అనుకొని అటాక్ చేస్తాయి. అలాంటి అటాక్స్ 100% మ్యాచ్ అవుతుంది. ఎస్తో 6 ఎండింగ్ 100% కరెక్ట్ అనమాట. అటాక్స్ ఆఫ్ దిస్ కైండ్ మే బీ జనరేటెడ్ బై అ స్విమ్మర్. ఒక విక్టిమ్ని థ్రెట్లు ఎప్పుడు అనుకుంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, అన్విటింగ్లీ ఇంటరప్ట్స్ అ కోర్టింగ్ ప్రొసీజర్, అనుకోకుండా సడన్గా ఒక షార్క్ ముందుకు వస్తే థ్రెట్ లాగా ఫీల్ అయిపోతే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వెరీ గుడ్ గైస్, ఆన్సర్ QPRS. ఎక్సలెంట్ కనెక్షన్ ఉన్నాయి, రైట్. లెట్ us move to our next question, 17th question. Casts were low that year. ఓకే, ఆ సంవత్సరం కాస్ట్
పర్చేసింగ్ కాస్ట్ తక్కువ ఉందని చెప్పాం, స్టేట్మెంట్ స్టార్ట్ చేసాం. 6 చెప్తుంది ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాస్ ద బెస్ట్ ఇయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కంపెనీ. ఓకే, మొత్తానికి ఏమర్థం కావాలి, ఒక కంపెనీ, ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ మేకింగ్ గురించి డిస్కషన్ ఉంది. కాస్ట్ వర్ లో దట్ ఇయర్ అని చెప్పిన తర్వాత పీ రావాలా, క్యూనా, ఎస్ఆ, ఆరా. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఏ స్టేట్మెంట్ అవ్వాలో డిసైడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కాస్ట్ వర్ లో దట్ ఇయర్, ఆ సంవత్సరం కాస్ట్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత దెర్ వాజ్ అ గుడ్ పర్సన్ ఫర్ ఈ జాబ్ అండ్ ద మార్కెట్ రిమైన్ ఫర్మ్. ప్రతి ఒక్క జాబ్ చేసే పొజిషన్లో కూడా మంచి పర్సన్ ఉన్నాడు, ఎక్సలెంట్ పనిచేసే వాళ్ళు, అండ్ మార్కెట్లో కూడా ఫ్లక్చుయేషన్స్ లేవు అని చెప్పడం. డైరెక్ట్గా 1 తర్వాత పీ మ్యాచ్ అవుతుందా? మనం డైరెక్ట్గా కంపెనీలో బాగా పనిచేసే వాళ్ళని చెప్పడం అనేది కాస్ట్ తర్వాత 100% ఎక్కువగా లాజికల్గా లేదు. ఓకే, పీ అలా ఉంచండి. తర్వాత ఎస్ ట్రై చేయండి. ఎస్, దెర్ వర్ నో లాసెస్ ఫ్రమ్ ఫైర్ ఆల్సో. కాస్ట్ వర్ లో దట్ ఇయర్, కాస్ట్ తక్కువగా ఉన్నాయి, అండ్ దెర్ వర్ నో లాసెస్ ఫ్రమ్ ఫైర్ ఆల్సో. ఫైర్ వల్ల కూడా లాసెస్ లేవు అని చెప్తే ఓకే, మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అలా ఉంచండి. ఆర్ క్యూ ట్రై చేస్తే క్యూ, ద అవుట్పుట్ వాజ్ ఆల్సో హై. ఇప్పుడు రండి, కాస్ట్ తక్కువ ఉంది, అవుట్పుట్ ఎక్కువగా ఉంది. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందండి? మనం పర్చేస్ చేసే రా మెటీరియల్ కాస్ట్ తక్కువగా ఉండాలి అండ్ మనం ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ చాలా ఎక్కువగా ఉండాలి, అప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. అయితే కాస్ట్ వర్ లో దట్ ఇయర్, ద అవుట్పుట్ వాజ్ ఆల్సో హై, దీనివల్ల ప్రాఫిట్స్ వచ్చి చెప్పొచ్చు. సో క్యూతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ద అవుట్పుట్ వాజ్ ఆల్సో హై, కాస్ట్ ఫర్ లో దట్ ఇయర్, ద అవుట్పుట్ వాజ్ ఆల్సో హై. ఆ తర్వాత పీ చెప్తే దర్ వాజ్ అ గుడ్ పర్సన్ ఫర్ ఏ జాబ్ అండ్ ద మార్కెట్ రిమైన్ ఫర్మ్. ఓకే రైట్, క్యూపీ. తర్వాత ఎస్, థ్యాంక్ఫుల్లీ నో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కాస్ట్ హెవోక్. ఓకే, ఇప్పుడు చూడండి, మార్కెట్ రిమైన్డ్ ఫర్మ్ అని చెప్పిన వెంటనే పీ స్టేట్మెంట్ తర్వాత ఇమీడియట్గా థ్యాంక్ఫుల్లీ చదవండి, నో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కాస్ట్ హ్యావక్ సారీ ఏమంటాం, హ్యావక్. ఎక్కడ కూడా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ డిజాస్టర్స్ని క్రియేట్ చేయాలి. హ్యావక్ అంటే డిజాస్టర్. ఇప్పుడు వినండి, ఇక్కడ దెర్ వాజ్ అ గుడ్ పర్సన్ ఫర్ ఈచ్ జాబ్ అండ్ ద మార్కెట్ రిమైన్ ఫర్మ్ అన్నామా, మార్కెట్ ఫర్మ్గా. ఓకే, ఎక్కడ ఫ్లక్చుయేషన్ లేకుండా పోతుంది మార్కెట్ స్టిఫ్గా అని చెప్తున్నాము. ఆ తర్వాత ఇమీడియట్గా థ్యాంక్ఫుల్లీ నో మార్కెట్ ఫ్లక్చుయేషన్ అని డిస్కషన్ని కంటిన్యూ చేసామంటే మీకు అర్థం కావాలి, పీ తర్వాత 100% ఎస్ రావాలి. దిస్ ఈస్ ది మ్యాండేటరీ పేర్. ఏమంటుంది దీన్ని మనం? ఎస్, దట్స్ రైట్, దీన్ని అంటాం మ్యాండేటరీ పేర్. సో పిఎస్ ఉన్న ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ పిఎస్ లేదు, ఎస్పీ ఉంది, ఆప్షన్ 2 రాంగ్. పిఎస్ లేదు, ఎస్పీ ఉంది, ఆప్షన్ రాంగ్. పిఎస్కి మధ్యలో క్యూ ఉంది, రాంగ్. ఇలా కూడా చేయొచ్చండి, డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది 3. రైట్, చదివితే అర్థమైపోద్ది అనమాట అంతా. ఓకే, థ్యాంక్ఫుల్లీ నో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కాస్ట్ హ్యావోక్. ఆ తర్వాత ఎస్ తర్వాత ఆర్, దేర్ వర్ నో లాసెస్ ఫ్రమ్ ఫైర్ ఆల్సో. లాస్ట్కి ఫైర్ వల్ల కూడా ఎలాంటి లాసెస్ లేవు. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాస్ ద బెస్ట్ ఇయర్. 100% ఆన్సర్ అవుతుంది 3. ఇలా మ్యాండేటరీ పేర్స్ని కనెక్షన్స్ అర్థం చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇన్స్టెంట్లీ ద ఫుల్ లోడ్ యాంక్డ్ గాడీ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్. గాడీ అనేది ఒక పర్సన్ నేమ్ అనుకోండి. ఇక్కడ యాంక్ అంటే ఏంటి అంటే, యాంక్ సింప్లీ మీన్స్ టు పుల్ సమ్వన్ బై అ జర్క్. ఓకే, ఒక మనిషి మెడకి మీరు ఒక తాడు కట్టారనుకోండి, అతను అవతల వైపు తిరిగి ఉంటే సడన్గా లాగితే ఏమవుతుందండి? పుల్ చేసాం, ఒక జర్క్తో మనిషి వెనక్కబడిపోతాడు, అవునా కదా? అలా పుల్ చేయడాన్ని, సడన్గా జర్క్తో పుల్ చేయడం మనం అంటాం యాంక్. ఇప్పుడు వినండి, ఇన్స్టాంట్లీ ద ఫుల్ లోడ్ యాంక్డ్ గాడీ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఇమాజిన్ ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ఇలా రైలింగ్ ఉంది, ఓకేనా, ఇలా ఫ్లోర్ ఉంది. ఇదంతా బ్రిడ్జ్ అనుకోండి, బ్రిడ్జ్ రైలింగ్ ఉంది, ఫ్లోర్ ఉంది. దీనిపైనకి ఒక రోప్తో ఒక లోడ్ని మనిషి ఇలా లాగుతున్నాడు అనుకోండి. కింద ఉంది పెద్ద లోడ్ అనుకోండి, ఏముంది? లోడ్. ఇక్కడ ఉన్నాడు ఒక మనిషి. ఎవరున్నారు ఇప్పుడు? మనిషి, ఓకేనా. ఇతనే అనుకోండి గాడి. ఎవరితను? గాడి. ఓకే, దీన్ని పట్టుకొని లాగుతున్నాడు అనుకోండి, ఓకేనా. ఇదేమవుతుంది? ఫుల్ లోడ్ అనమాట. ఓకే, ఇప్పుడు చదవండి. ఇన్స్టెంట్లీ ద ఫుల్ లోడ్ యాంక్డ్ గాడీ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్కి సైడ్కి లోడ్ సడన్గా ఈ మనిషిని గట్టిగా జరికిచ్చి లాగింది, ఓకేనా. లోడ్ బాగా ఎక్కువ ఉండడం వల్ల మనిషి రైలింగ్కి గుద్దుకున్నాడు అనమాట. చూడండి, ఇన్స్టెంట్లీ ద ఫుల్ లోడ్ యాంక్డ్ గాడీ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వైపుకు ఒక జర్క్ ఇచ్చింది గట్టిగా. ఓకే రైట్, దీనివల్ల ఏమైంది? 1 తర్వాత PQRS. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ డిసైడ్ చేయాలి. బట్ ద పుల్ ఆఫ్ ద కేబుల్ వాస్ టూ మచ్. ఇది చెప్పిన వెంటనే పుల్ ఆఫ్ ద కేబుల్ వాస్ టూ మచ్, కిందకి పుల్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చా? రైట్, డైరెక్ట్గా 1 నో. 1 తర్వాత P అలా ఉంచండి, ఎక్కువగా మ్యాచ్ కావట్లేదు. క్యూ చదివితే he could hardly feel the cable slipping through his fingers, ripping off his gloves
and streaking over the railing like an escaping snake. Okay, he could hardly feel the cable. అతను అలా గుద్దుకున్న వెంటనే సడన్గా కేబుల్ జారిపోయింది. అతను అసలు కేబుల్ని అసలు ఫీల్ అవ్వలేకపోతున్నాడు. స్లిప్పింగ్ త్రూ హిస్ ఫింగర్స్, ఫాస్ట్గా స్లిప్ అయిపోతుంది. అండ్ మొత్తం గ్లౌజ్ మొత్తం కూడా మొత్తం ఏమైపోయినాయి, రిప్ అయిపోయినాయి, చిరిగిపోయినాయి అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో 1 తర్వాత క్యూ పెట్టచ్చా? పాసిబులే. ఇంకా బెస్ట్ ఏముందా? ఆర్. ఇట్ స్మాష్డ్ హిస్ హ్యాండ్స్ హార్డ్ అగేన్స్ట్ ద టాప్ ఆఫ్ ద రైలింగ్. ఎట్ స్మాష్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఎట్ అనే ప్రొనౌన్ దేన్ని రెఫర్ చేస్తుంది? ఎట్ అనే ప్రొనౌన్ చూపిస్తుంది చూడండి. దేన్ని అంటే ఈ ఫుల్ లోడ్ యాంక్డ్ అని చూసారా దీన్ని. ఓకేనా, కరెక్ట్గా. ఓకే, ఆ సడన్ జర్క్ అనేది ఈ మనిషిని స్మాష్డ్ హిస్ హ్యాండ్స్ అగేన్స్ట్ ద టాప్ ఆఫ్ ద రైలింగ్. ఈ రైలింగ్కి వెళ్ళి చేతులతో గుద్దుకునేలా చేసింది. ఓకేనా, ఈ సడన్ ఫుల్ అనేది. సో ఈ యాంక్డ్ అనే వర్డ్కి రిప్లేస్మెంట్ ప్రొనౌన్ యూస్ చేస్తే వచ్చేది ఇట్. కాబట్టి 100% 1 తర్వాత డైరెక్ట్ రావాలి ఆర్. చదవండి. It smashed his hands hard against the top of the railing, causing a split-second feeling of fierce pain followed by numbness. సడన్గా చేతులు ఇలా పెట్టేసరికి గుద్దుకుంది, చేతులు మొద్దుబారినట్టు అనిపోయింది. ఓకేనా, రైట్, ఏం అర్థం కావట్లేదు. ఆర్ తర్వాత పీ పెట్టేయాలి. బట్ ద పుల్ ఆఫ్ ద కేబుల్ వాస్ టూ మచ్. చాలా ఎక్కువగా ఉంది కేబుల్ అని చెప్పారు. ఆర్ పీ తర్వాత క్యూ చదివితే హీ కుడ్ హార్డ్లీ ఫీల్ ద కేబుల్ స్లిప్పింగ్ త్రూ హిస్ హ్యాండ్స్. చేతుల్లోంచి కేబుల్ ఇలా జారిపోతుంది, అసలు అతనికి అర్థం కావట్లేదు. ఓకే, గ్లౌస్ చిరిగిపోయి అండ్ స్ట్రీకింగ్ ఓవర్ ద రైలింగ్ లైక్ అన్ ఎస్కేపింగ్ స్నేక్. ఓకే, ఆర్పీ క్యూ. ఆ తర్వాత ఎస్ మిగిలింది. హీ హెల్డ్ ఆన్ టు ద కేబుల్. అయినా కూడా అతను గట్టిగా పట్టుకున్నాడు. ఇట్ హ్యాడ్ బిన్ హార్డ్ వర్క్ లిఫ్టింగ్ ఇట్ అండ్ హీ డిడ్ నాట్ వాంట్ టు హ్యావ్ టు స్టార్ట్ ఓవర్ అగైన్. అయినా గట్టిగా పట్టుకున్నాడు అండ్ గట్టిగా ఆ లోడ్ని పైకి లాగడానికి ట్రై చేశాడు. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ మొత్తం కింద పడిపోతే మళ్ళీ పైకి లాగడం చాలా పెద్ద కష్టం అయిపోతుంది. 100% ఆన్సర్ అవుతుంది ఆర్పిక్యూఎస్ అండి. రైట్, సో ఈజీగా ప్రొనౌన్ కాన్సెప్ట్ ఎక్కువ అబ్జర్వ్ చేయండి. మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూఆర్ ఫైండింగ్ ద ప్రొనౌన్ కాన్సెప్ట్ బీయింగ్ పెయిడ్ ఆఫ్. ఎక్కువగా హెల్ప్ చేస్తుంది ప్రొనౌన్ కాన్సెప్ట్ అండి. ప్రొనౌన్ లాజిక్ని ఈజీగా ఏ నౌన్తో ఏ ప్రొనౌన్ లింకప్ ఉందో అర్థం చేసుకుంటే బాగుంటుంది. లెట్ us move to our next question. Question number 19. It is often said that lightning never strikes twice in the same place. మెరుపు సేమ్ ప్లేస్లో 2 సార్లు పడదు వెంటనే అని అంటారు. లైట్నింగ్ అనేది 2 సార్లు ఒకటే ప్లేస్లో పడదు, వేరే ప్లేసెస్లో పడుతుందని అంటారంట. ఇట్ ఈస్ ఆఫ్టెన్ సెడ్. కానీ అది నిజమా కాదా అని చెప్పాలి. ఓకే, ఆప్షన్స్ చెక్ చేస్తే పీ లేదు, ఎస్ ఉంది, క్యూ ఉంది. సో ఎస్ ఏంటి చదువుదాం. ఎస్ చదువుదాం. రేంజర్స్ స్పెండ్ దేర్ సమ్మర్స్ యాజ్ ఫైర్ ఫైటర్స్. రేంజర్స్ అంటే ఫారెస్ట్ రేంజర్స్. స్పెండ్ దేర్ సమ్మర్స్ యాజ్ ఫైర్ ఫైటర్స్. సమ్మర్స్లో ఫైర్ ఫైటర్స్లో పనిచేస్తారు. 1 తర్వాత ఎస్కి ఏమన్నా సంబంధం ఉందా? తీసేయండి. ఓకేనా, సో క్యూ చదవండి. ఇట్ ఈస్ ఆఫ్టెన్ సెడ్ దట్ ద లైటింగ్ నెవర్ స్ట్రైక్స్ ట్వైస్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఒకటే ప్లేస్లో 2 సార్లు లైటింగ్ మెరుపు పడదని అన్నాక, బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ. కానీ ఇది నిజం కాదు. ఇది అంటే ఏది? సేమ్ ప్లేస్లో 2 సార్లు పడ్డాం. దిస్ అనే ప్రొనౌన్కి రెలవెన్స్ ఇక్కడ ఉంది. లైటింగ్ నెవర్ స్ట్రైక్స్ ట్వైస్ ఇన్ ద సేమ్ ప్లేస్ అన్నా కదా, రైట్? ఇది నిజం కాదు. ఇది చెప్తారు, ఇలా చెప్తారు, కానీ ఇది నిజం కాదు. 1 తర్వాత క్యూ 100% రావాలి. సో క్యూ తర్వాత ఎస్ రావాలా, పీ రావాలా? బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ చెప్పిన తర్వాత క్యూ తర్వాత ఎస్ చెప్తే ఎస్ రేంజర్స్ పెన్ డైరెక్ట్గా రేంజర్స్ గురించి చెప్పొచ్చా అండి ఫారెస్ట్లో ఫైర్ ఫైటర్స్ అని? నో. క్యూ తర్వాత ఎస్ రాదు. క్యూ తర్వాత పీ ట్రై చేయండి. గో ఆస్క్ ద ఫారెస్ట్ రేంజర్స్. ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్ రేంజర్స్ యొక్క ఇంట్రొడక్షన్ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఓకేనా, ఆల్వేస్ ఒక లైట్నింగ్ ట్వైస్ ఒకటే ప్లేస్లో పడదని చెప్పడం పడదు అని చెప్పడం కుదరదు. దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఓకేనా, గో ఆస్ కావాలంటే మీరు వెళ్ళి అడగండి ఫారెస్ట్ రేంజర్స్ని, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా చూస్తారు ఫారెస్ట్లో. గో ఆస్ ద ఫారెస్ట్ రేంజర్స్. ఓకే, 100%. క్యూ తర్వాత పీ అండి, నో డౌట్. డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి, క్యూపీఎస్ఆర్. చదవండి. గో ఆస్ ద ఫారెస్ట్ రేంజర్స్. పీ తర్వాత ఎస్. రేంజర్స్ స్పెండ్ దేర్ సమ్మర్స్ యాజ్ ఫైర్ ఫైటర్స్. రేంజర్స్ సమ్మర్స్లో ఫైర్ ఫైటర్స్లో పనిచేస్తారు. పీ తర్వాత ఎస్ వచ్చింది. ఆ తర్వాత ఆర్. They will tell you that every thunder shower brings several bolts of lightning to their lookout station. వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఏదైతే స్టేషన్లో ఉంటారో ఆ స్టేషన్ పైన సేమ్ టైంలో 2-3 మెరుపులు పడడం కూడా జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏమవుతుంది? సో లైట్నింగ్ డస్ స్ట్రైక్ ట్వైస్ ఇన్ ద సేమ్ ప్లేస్ చెప్తారు, కానీ అది నిజం కాదు అని చెప్తున్నాం. 100% అన్నమాట. ఆన్సర్ క్యూపీఎస్ఆర్. నెక్స్ట్ క్వశ్చన్. Politeness is not a quality possessed by only one nation or race. Okay, politeness, మర్యాద అనేది ఈజ్ నాట్ అ క్వాలిటీ పొజెస్డ్ బై ఓన్లీ వన్ నేషన్ ఆర్ రేస్. ఒకటే కంట్రీకి సంబంధించిన వాళ్ళ దగ్గరైనా, ఒకటే జాతికి సంబంధించిన వాళ్ళకైనా తెలిసింది మాత్రమే కాదు పొలైట్నెస్ అనేది, మర్యాద అనేది. చాలామందికి తెలుసు అని చెప్తున్నాం. ఓకే, సో డిస్కషన్ పొలైట్నెస్ గురించి అనమాట. 1 తర్వాత పీక్యూఆర్ ఉందండి. పీక్యూఆర్ ఛాన్సెస్ ఉన్నాయి, 2 ఆర్లు ఉన్నాయి. ఒక పీ ఒక క్యూ ఉంది. ఓకేనా, ఒకటైతే లేదు, ఏదంటే ఎస్. ట్రై చేయకండి. ఓకే, పొలైట్నెస్ ఈజ్ నాట్ అ క్వాలిటీ పొజెస్డ్ బై ఓన్లీ వన్ నేషన్ ఆర్ రేస్ అన్నాక పీ చెప్పొచ్చా?
డిసైడ్ చేద్దాం ఫాస్ట్గా. వన్ మే అబ్జర్వ్ దట్ అ మ్యాన్ ఆఫ్ వన్ నేషన్ విల్ రిమూవ్ హిస్ హ్యాట్ ఆర్ ఫోల్డ్ హిస్ హ్యాండ్స్ బై వే ఆఫ్ గ్రీటింగ్ వెన్ హీ మీట్స్ సమ్ వన్ హీ నోస్. అలా ఉంచండి పి అండ్ ఆర్ చదివేసేయండి. ఆర్ చదివితే ఆర్ ఉంది ఇక్కడ ఉంచండి ఒకసారి చదవండి. ఎస్ యా పొలైట్నెస్ ఈజ్ నాట్ అ క్వాలిటీ పొజెస్డ్ బై ఓన్లీ వన్ నేషన్ ఆర్ రేస్ చెప్పాక ఇట్ ఈస్ అ క్వాలిటీ టు బి ఫౌండ్ అమాంగ్ ఆల్ పీపుల్స్ అండ్ నేషన్స్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ మళ్ళీ పనికొస్తుంది ప్రొనౌన్ కాన్సెప్ట్. చూడండి ఇట్ అంటే ఏంటి కాన్సెప్ట్ పొలైట్నెస్ అనే నౌన్ని రిప్లేస్ చేసాం ఇట్తో. 100% ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి ఆర్తో. ఇప్పుడు మీరు డిసైడ్ చేయాలి ఆర్పిక్యూఎస్ఆ ఆర్పిఎస్క్యూనా. ఆర్ తర్వాత పి అని కూడా అర్థమైపోతుంది. చదివేసండి అయితే. ఓకే ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు. రైట్. సో చదివితే ఇట్ ఈస్ అ క్వాలిటీ టు బి ఫౌండ్ అమంగ్ ఆల్ పీపుల్. మర్యాద అనేది ఒక కంట్రీకి సంబంధించింది కాదు, ప్రతి మనిషి దగ్గర కూడా మర్యాద ఉంటుంది, అన్ని నేషన్స్లో కూడా. ఇట్ ఈస్ అ క్వాలిటీ టు బి ఫౌండ్ అమంగ్ ఆల్ పీపుల్స్ అండ్ నేషన్స్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఎర్త్. బాగుంది. ఓకేనా. రైట్. ఆర్పి చదవండి. పి వన్ మే అబ్జర్వ్ దట్ అ మ్యాన్ ఆఫ్ వన్ నేషన్ విల్ రిమూవ్ హిస్ హ్యాట్ ఆర్ ఫోల్డ్ హిస్ హ్యాండ్స్ బై వే ఆఫ్ గ్రీటింగ్ వెన్ హీ మీట్ సమ్మన్ హీ నోస్. ఒక మనిషి కొత్త మనిషిని తెలిసిన మనిషిని కలిసినా గ్రీటింగ్ చేయడానికి హ్యాట్ని రిమూవ్ చేయడం ఒక కంట్రీలో ఒక మర్యాద. హ్యాట్ రిమూవ్ చేసి మాట్లాడడం ఒక మర్యాద అయితే, ఇంకొక దాంట్లో నమస్కారం పెట్టి ఇలా ఫోల్డింగ్ హ్యాండ్స్ అంటే ఇదే నమస్కారం పెట్టి కూడా గ్రీట్ చేయడం ఒక మర్యాద అని చెప్తున్నాం. ఓకేనా. సో ఆర్పి అయింది. పి తర్వాత ఏం రావాలి? ఆర్పి తర్వాత క్యూ రావాలా, ఎస్ రావాలా? అ మ్యాన్ ఆఫ్ అనదర్ కంట్రీ విల్ నాట్ డూ సో. ఓకేనా. ఒక కంట్రీలో ఇలా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో నమస్కరిస్తున్నారంటే వేరే కంట్రీలో మళ్ళీ సేమ్ సాంప్రదాయం కనపడదు. ఓకేనా. అ మ్యాన్ ఆఫ్ అనదర్ కంట్రీ విల్ నాట్ డూ సో అంటే అతను అలానే చేయడు అంటే ఎలా అంటే సేమ్ పైన ఎలా అయితే చెప్పామో హ్యాట్ రిమూవ్ చేయడం నమస్కారం పెట్టడం అలా చేయకపోవచ్చు వేరే కంట్రీ. ఎందుకంటే కంట్రీ టు కంట్రీ అనేది మీకు సొసైటీలో కానీ లేకపోతే సాంప్రదాయాలు కానీ మార్పులు వస్తాయి కాబట్టి. సో ఆర్పి తర్వాత 100% క్యూ రావాలండి, నో డౌట్. ఓకే రైట్. క్యూ తర్వాత ఎస్ చదివేస్తే ఆబ్వియస్లీ ఈచ్ పర్సన్ ఫాలోస్ ద కస్టమ్ ఆఫ్ హిస్ పర్టికులర్ కంట్రీ. ఎందుకు అలా చేయరు అంటే ఒక్కొక్క మనిషి ఫాలో అయ్యే సాంప్రదాయం ఆ కంట్రీకి సంబంధించిన 100%. సో ఆర్పిక్యూఎస్ ఈస్ ది ఆన్సర్, నాట్ ఆర్పిఎస్క్యూ. ఓకేనా. ఇది కరెక్ట్ కాదనమాట. వెరీ గుడ్. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. 21 క్వశ్చన్. ఫర్డినాండ్ రోజ్ అప్ టు రిసీవ్ ద మెసెంజర్. ఫర్డినాండ్ అనే మనిషి అతనికి ఎవరైతే మెసేజ్ తీసుకొచ్చాడో ఆ మెసెంజర్ని రిసీవ్ చేసుకోవడం కోసం లేచాడు. మెసెంజర్ అంటే సమాచారం ఇచ్చే ఒక వ్యక్తి. ఓకే రైట్. ఫర్డినాండ్ రోజ్ అప్ టు రిసీవ్ ద మెసెంజర్. ఓకే ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చదవండి. హీ మేడ్ హిమ్ సెట్ ఆన్ అ లెవెల్ విత్ హిమ్సెల్ఫ్. ఓకే అతను ఏం చేశారు, వచ్చిన మెసెంజర్ని అతనితో సేమ్ లెవెల్లో పక్కనే, ఫెర్డినాండ్ అనే పర్సన్ పక్కనే అతనితో సేమ్ లెవెల్లో పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, సేమ్ సోఫాలు అనుకోండి. ఓకేనా రైట్. పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. హీ మేడ్ హిమ్ సిట్ ఆన్ అ సేమ్ లెవెల్ విత్ హిమ్సెల్ఫ్. సో 100% ఆర్తో బిగిన్ అవ్వచ్చండి. ఆర్ ఉంది. క్యూ తీసేయండి, పీ తీసేయండి, నో డౌట్. ఓకే రైట్. ఫర్డినాండ్ అనే నౌన్ వచ్చింది కాబట్టి రిప్లేస్మెంట్లో యూజ్ చేసాం హీ, అండ్ హీ మేడ్ హిమ్ అన్నాం కాబట్టి ఇక్కడ వచ్చింది ఎవరు అంటే మెసెంజర్. ఓకే రైట్ గైస్. రైట్. ఆర్ తర్వాత పీ రావాలా, ఆర్ తర్వాత ఎస్ రావాలా చూద్దాం. ఓకే రైట్ చదవండి. హీ మేడ్ హిమ్ సిట్ ఆన్ అ లెవెల్ విత్ హిమ్సెల్ఫ్ చెప్పిన తర్వాత పీ చెప్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ అకౌంట్ హీ వాస్ మూవ్ టు టీయర్స్. అతను అంతా కథ చెప్పాక తనకి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. కథ ఏంటో ఇక చెప్పలేదు కదా. సో 100% ఆర్పీ కాదు, డైరెక్ట్ పెట్టేసిన ఆర్ఎస్ పీక్యూ. చదువుకోండి కావాలంటే. హీ మేడ్ హిమ్ సిట్ ఆన్ అ లెవెల్ విత్ హిమ్సెల్ఫ్ తర్వాత ఎస్. హీ లిజన్ టు ద సర్కమ్స్టాన్షియల్ అకౌంట్ ఆఫ్ హిస్ వాయేజ్. అతను ఏదైతే ట్రావెల్ చేశాడో అతని జర్నీ యొక్క ఫుల్ స్టోరీ విన్నాడు. సర్కమ్స్టాన్షియల్ అకౌంట్ అంటే ఫుల్ స్టోరీ విన్నాడు. అతను విన్నాడు, కూర్చోబెట్టి అతను ఏం చెప్తున్నాడో సమాచారం వింటున్నాడు. ఓకే సో ఆర్ఎస్ ఆ తర్వాత పి. ఎట్ ద ఎండ్ అంతా అయిపోయాక ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ అకౌంట్ హీ వాస్ మూవ్ టు టీయర్స్. ఓకే ఆర్ఎస్ పి. ఆ తర్వాత హీ ఫెల్ ఆన్ హిస్ నీస్ అండ్ థ్యాంక్డ్ హిమ్. అంతా విన్న తర్వాత అతని నీస్ పైన పడి అతనికి థ్యాంక్స్ చెప్పాడు అంటే 100% కరెక్ట్ ఉందండి. సో దిస్ ఈస్ ది లాజిక్. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 22nd. ఐన్స్టీన్ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. వీడియో పాస్ చేయండి, ట్రై చేయండి. ఓకే ఈజీగా చూడండి మనం ఎలా లాజిక్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. ఒకసారి స్టార్ట్ చేస్తే ఫ్లోలో ప్రతి ఒక్క స్టూడెంట్ ఆన్సర్ చేయొచ్చు. ఐన్స్టీన్ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. ఐన్స్టీన్ అనే పర్సన్ చాలా బ్యాడ్ స్టూడెంట్ అంట. ఐన్స్టీన్ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్ చెప్పిన తర్వాత 1 తర్వాత PQRS. ఓకే గాయస్ ఒక్కటి బిగినింగ్ డిసైడ్ చేస్తే సరిపోతుంది. రైట్. ఐన్స్టీన్ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్ తర్వాత హీ అటెండెడ్ క్లాసెస్ రెగ్యులర్లీ. బ్యాడ్ స్టూడెంట్ రెగ్యులర్గా క్లాస్ ఎందుకు అటెండ్ అవుతాడు? ఇప్పుడే నెగిటివ్ చెప్పా, మళ్ళీ ఏమో పాజిటివ్ చెప్తున్నావు డైలీ క్లాస్కి వెళ్తాను. నో 1తో పీ రాదు, పీ తీసేసాయి. ఓకేనా రైట్. కొన్ని క్యూ వస్తుందా? హిస్ ఫ్రెండ్ మార్సెల్ గ్రాస్మ్యాన్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాజ్
అండ్ ఇర్రిప్రోచబుల్ స్టూడెంట్. ఓకే, ఒక మంచి స్టూడెంట్, అతని ఫ్రెండ్, ఇతనైతే బ్యాడ్ స్టూడెంట్, అతని ఫ్రెండ్ మాత్రం గ్రాస్మెన్ అనే పర్సన్ చాలా మంచి స్టూడెంట్. క్యూ ఓకే స్టార్ట్ చేయొచ్చు. సరే అలా ఉంచండి. క్యూ తర్వాత ఆర్ ఉంది. దీస్ నోట్స్ అన్నాం. 1 తర్వాత దీస్ నోట్స్, ఈ నోట్స్ అంటే ఏ నోట్స్ ఇంకా చెప్పలేదు కాబట్టి ఆర్ రాదు. సో 2 ఎలిమినేషన్స్ అయిపోయాయి. ఎస్ మిగిలింది. ఎస్, హీ రిజెంటెడ్ హ్యావింగ్ టు అటెండ్ లెక్చర్స్. అతను చాలా బాధపడ్డాడు లెక్చర్స్ అటెండెంట్ అవ్వడం కోసం. అతను అంటే ఎవరిక్కడ బాధపడ్డది? ఐన్స్టీన్ రెఫరెన్స్ ఇమీడియట్గా వచ్చింది ఇక్కడ కాబట్టి మనం దేంతో బిగిన్ చేస్తే బాగుంటుంది అంటే ఎస్తో బిగిన్ చేస్తే బాగుంటుంది. చదవండి. ఓకే, ఐన్స్టీన్ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. హీ రిజెంటెడ్ హ్యావింగ్ టు అటెండ్ క్లాసెస్ ఆర్ లెక్చర్స్. క్లాసెస్ అటెండ్ అవ్వడం అతనికి చాలా బాధగా అనిపించేది. ఓకేనా, వెరీ గుడ్, బ్యాడ్ స్టూడెంట్ కాబట్టి. ఎస్ తర్వాత క్యూ. బట్ హిస్ ఫ్రెండ్ మార్సెల్ గ్రాస్మెన్, అతని ఫ్రెండ్ గ్రాస్మెన్ మాత్రం ఒక మంచి స్టూడెంట్ అండ్ ఇర్రిప్రోచబుల్ స్టూడెంట్, మంచి స్టూడెంట్ అనమాట. ఓకే, ఆర్ చూడండి, ఎస్ అయిపోయింది, క్యూ అయిపోయింది. క్యూ తర్వాత పి, హీ అటెండెడ్ క్లాసెస్ రెగ్యులర్. ఇప్పుడు వినండి, ఇక్కడున్న ఈ హీ అనే ప్రొనౌన్ ఎవరిని రెఫర్ చేస్తుందంటే మార్సెల్ గ్రాస్మెన్, మంచి స్టూడెంట్ కాబట్టి రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అయ్యాడు. సో ఐన్స్టీన్కి హీతో కనెక్షన్ ఉంది అనుకుంటే ఇక్కడ చదివితే ఈ స్టేట్మెంట్ టోన్ అర్థం చేసుకోవాలి మీరు. రెగ్యులర్గా అటెండ్ అయ్యే స్టూడెంట్ గుడ్ స్టూడెంట్, బ్యాడ్ కాదు కాబట్టి ఐన్స్టీన్ చూపించట్లేదు, ఇది గ్రాస్మెన్ చూపిస్తుంది. వండర్ఫుల్, ఇలా లింక్ చేయడం రావాలండి మీకు, అందుకే రీఅరేంజ్మెంట్ టాపిక్ అంటేనే లింకింగ్ అనమాట. వెరీ గుడ్. సో ఇంకా చదువుకోండి, డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది SQPR. వెరీ గుడ్. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. 23rd. I woke up to an empty house and felt free to do anything. ఓకే, నేను ఒక ఇంట్లో లేచేసరికి మీనింగ్ ఏంటి అంటే నేను లేచాను, ఇంట్లో ఎవరు లేరు. ఎంటీ హౌస్ అంటే మీనింగ్ అది. అండ్ ఫెల్ట్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. ఓకే, అండ్ ఇంకా నా ఇష్టం వచ్చింది చేసేలాగా నాకు అనిపించింది, ఎందుకంటే ఎవరు లేరు, అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, 1 తర్వాత ఎస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, క్యూ ఉన్నాయి. అంటే పీ కానీ ఆర్ కానీ ట్రై చేయాల్సిన అవసరం లేదు. సో ఎస్ రావాలా క్యూనా? ఎస్ ట్రై చేద్దాం. ఐ వోకప్ టు అన్ ఎంటీ హౌస్ అండ్ ఫెల్ట్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. ఆఫ్టర్ 1 ఎస్ చెప్తే డాడ్ వాజ్ ఎట్ వర్క్, మై బ్రదర్ వాజ్ అవుట్ అండ్ అబౌట్ అండ్ మై మామ్ వాజ్ ఎట్ మై సిస్టర్స్ లాక్రోస్ టోర్నమెంట్ ఫర్ ద డే. ఓకే, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో చెప్తున్నాను కాబట్టి ఎస్ బాగానే ఉంది. క్యూ చూడండి. క్యూ, ద థింగ్ ఐ డిడ్ నాట్ రియలైజ్ వాట్ మై బ్రదర్ హ్యాడ్ నాట్ టేకెన్ హిస్ కార్ బట్ ఐ డిస్కవర్డ్ దిస్ టెంప్టింగ్ ట్రూత్ వెన్ ఐ ఫైనలీ చెక్ ద గ్యారేజ్. నేను గ్యారేజ్లోకి వెళ్ళినప్పుడు నా బ్రదర్ కార్ తీసుకోకుండా వెళ్ళాడని చెప్తున్నా. 1 తర్వాత క్యూ చెప్పేదానికంటే ఎక్కువగా ఎస్ చెప్తే బాగుంది. ఎస్ తర్వాత క్యూ నా ఆరా? రెడీగా? ఆన్సర్ ఇక్కడ ఉంది. ఓకేనా, చదవండి. లేచేసరికి ఇంట్లో ఎవరు లేరు, డాడ్ ఏమో వర్క్ వెళ్ళాడు, బ్రదర్ ఏమో బయటికి వెళ్ళాడు, మదర్ ఏమో సిస్టర్కి ఏదో టోర్నమెంట్ ఉంటే అది అటెండ్ అయ్యింది. ఓకే, బాగుంది. ఎస్ తర్వాత క్యూ పెడితే ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ కదా, ఎస్ క్యూ. ద థింగ్ ఐ డిడ్ నాట్ రియలైజ్, నేను రియలైజ్ అనే విషయం ఏంటి అంటే వాజ్ దట్ మై బ్రదర్ హ్యాడ్ నాట్ టేకెన్ హిస్ కార్. అతని కార్ అతను తీసుకెళ్ళలేదు. అండ్ అది నేను చూశాను ఎక్కడ అంటే గ్యారేజ్లో. చూసినప్పుడు నాకు అర్థమైంది ఇంట్లో కార్ ఉంది, అది నేను యూస్ చేసుకోవచ్చు. ఓకే, క్యూ బాగానే ఉంది. ఆర్ ఏంటో చెక్ చేద్దాం. ఎస్ తర్వాత ఆర్ చెప్తే ఐ ఫెల్ట్ మోర్ టెంప్టెడ్ దాన్ ఎవర్ టు టేక్ ఇట్ అవుట్. దాన్ని బయటికి తీసుకెళ్ళడానికి నాకు చాలా టెంప్టింగ్ అనిపించింది. దాన్ని అంటే దేన్ని? కార్ అనే నౌన్ని రిప్లేస్ చేసాం ఇక్కడ మనం ఇట్ అనే ప్రొనౌన్తో. సో ఒక్కటైతే అర్థం కావాలి మీకు, ఫస్ట్ క్యూ రావాలి, ఆ తర్వాత ఆర్ రావాలి, ఆప్షన్స్లో క్యూ ఆర్ ఉండాలి. ఓకేనా, సో ఆర్ క్యూ ఉండకూడదు అనమాట, రాంగ్ అనమాట. ఓకే, సో 100% ఆన్సర్ అవుతుంది SQRP. చదువుకోండి ఇంకా. ఓకేనా, కార్ ఉందనేది నాకు గ్యారేజ్లో వెళ్ళి చూసినాక అర్థమైన తర్వాత ఐ ఫెల్ట్ మోర్ టెంప్టెడ్, నేను చాలా టెంప్ట్ అయ్యా. దెన్ ఎవర్ టు టేక్ ఇట్ అవుట్ అండ్ క్రూజ్ రైట్ ఆన్ ఓవర్ టు మై ఫ్రెండ్స్. అది తీసుకొని నాకు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని నాకు అనిపించింది, చాలా టెంప్టింగ్ అనిపించింది. ఓకే, ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి. ఆర్ తర్వాత పీ చెప్తే ఐ హ్యాడ్ డ్రివెన్ అ కార్ బిఫోర్ సెవరల్ టైమ్స్. ఇంతకు ముందు కూడా నేను కార్ చాలాసార్లు నడిపా. సో ఇట్ వాజంట్ లైక్ ఇట్ వాజ్ ఫస్ట్ టైం అవుట్ ఆన్ రోడ్. ఇది ఫస్ట్ టైంలా ఏమీ కాదు. మై హార్ట్ వాజ్ రేసింగ్ డ్రైవింగ్. ఎక్సలెంట్ గైస్, అది తీసుకెళ్ళేటప్పుడు నా హార్ట్ రేస్ అవుతుందని చెప్తున్నా. ఎక్సలెంట్, దట్ ఈస్ ది ఆన్సర్. Let us move to question number 24. A man who climbs a mountain faces several dangers. ఒక మనిషి ఎవరైతే మౌంటైన్ని క్లైంబ్ చేస్తాడో ఆ పర్సన్ చాలా డేంజర్స్ని ఫేస్ చేస్తాడు. మౌంటైనర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు అనేది ఇక్కడ డిస్కషన్ అనమాట. ఓకే, a man who climbs a mountain faces several dangers. 1 చెప్పిన తర్వాత ఆప్షన్స్లో క్యూ ట్వైస్ ఉంది, SP ఉంది, ఆర్ మీరు ట్రై చేయకండి. ఓకే, క్యూనా లేకపోతే ఎస్ఆ పీనా? ఓకే రైట్, ఆప్షన్ క్యూతో స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ ఆప్షన్ కాబట్టి. అ మ్యాన్ హూ క్లైంబ్స్ అ మౌంటైన్ ఫేసెస్ సెవరల్ డేంజర్స్. క్యూ చెప్తే ద అట్మాస్ఫియర్ ఎట్ సచ్ అ గ్రేట్ హైట్ కంటైన్స్ లెస్ ఆక్సిజన్ దాన్ ఇన్ ద ప్లేన్స్ అండ్ దేర్ ఫర్ హీ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు బ్రీత్. ఓకే, క్యూ బాగానే ఉందండి. డిఫికల్ట్ ఏంటంటే అట్మాస్ఫియర్ ఆ హైట్కి వెళ్ళిన తర్వాత
చాలా డేంజరస్గా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. క్యూ బాగానే ఉంది, క్యూ అలా ఉంచండి. అ మ్యాన్ హూ క్లైమ్స్ అ మౌంటైన్ ఫేసెస్ సెవరల్ డేంజర్స్ తర్వాత ఎస్ చెప్పొచ్చా? దిస్ మీన్స్ సెవరల్ డేంజర్స్ ఉంటాయి అని చెప్పిన తర్వాత ఆ సెవరల్ డేంజర్స్ అంటే ఏంటి అని చెప్పాలి అంటే దిస్ మీన్స్ దట్ ద మౌంటైనియర్ హ్యాస్ టు క్యారీ హిస్ ఓన్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అ సిలిండర్. ఓకే, దిస్ మీన్స్ దట్ ద మౌంటైనియర్ హ్యాస్ టు క్యారీ హిస్ ఓన్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఇన్ సిలిండర్. సో గైస్, యాక్చువల్గా మీరు డైరెక్ట్గా ఈ సెవరల్ డేంజర్స్ చెప్పిన తర్వాత దిస్ మీన్స్ ద మౌంటైన్ హ్యాస్ టు క్యారీ హిస్ ఓన్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్ళాలని మీనింగ్ కాదన్నా. అయితే మీకు అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ సిలిండర్ని తీసుకెళ్ళాలనేది లాజిక్ కదా. సో క్యూతో బిగిన్ చేయండి, క్యూ తర్వాత ఎస్ రావాలి 100%. సో ఈ ఆప్షన్ తీసేసేయండి ఫస్ట్. ఓకే, సో లాజిక్ ఇదనమాట, రైట్. ఇప్పుడు వినండి. ఓకే, సెవరల్ డేంజర్స్ ఉంటాయి, దాంట్లో ఒక డేంజర్ ఏంటి అంటే ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది 100%. సో 1 తర్వాత క్యూ పెట్టండి, క్యూ తర్వాత ఎస్ రావాలి 100%. ద అట్మాస్ఫియర్ అట్ సచ్ గ్రేట్ హైట్ కంటైన్స్ లెస్ ఆక్సిజన్ దెన్ ఇన్ ద ప్లేన్స్ అండ్ దేర్ ఫర్ హీ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు బ్రీతింగ్ కష్టం అవుద్ది కాబట్టి దిస్ మీన్స్, అందుకే దీని మీనింగ్ ఏంటి అంటే దిస్ మీన్స్ దట్ ద మౌంటైన్ హ్యాస్ టు క్యారీ హిస్ ఓన్ ఆక్సిజన్ సిలిండర్. ఓకేనా, సిలిండర్ తీసుకెళ్ళాలి. క్యూఎస్ తర్వాత పీ నా ఆరా అనేది క్వశ్చన్. ఓకేనా, క్యూఎస్ తర్వాత పీ, ఆ సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్ కెన్ బి వెరీ ఎక్స్పెన్సివ్. పీ తర్వాత ఆర్, ఎట్ అన్ అదర్ డేంజర్ ఈస్ ద అవలాంచెస్, హ్యూజ్ మాస్ ఆఫ్ స్నో స్లైడింగ్ down the mountain and the mountaineer may get swept off. It is a proof of the man's indomitable courage. Okay guys, okay, 100%. QS తర్వాత ఇప్పుడు చూడండి, సిలిండర్ గురించి మాట్లాడామంటే ఆ సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్ కెన్ బి వెరీ ఎక్స్పెన్సివ్. ఒక సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. సో డిస్కషన్ కంటిన్యూ కావాలి కాబట్టి వేరే డిస్కషన్ ఆర్లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ QSP చెప్తాం, ఆ తర్వాత ఆర్ చెప్తాం, ఆన్సర్ అవుతుంది 1. ఒకసారి చదవండి. QS అయిపోయిన తర్వాత P, ఆ సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్ కెన్ బి వెరీ ఎక్స్పెన్సివ్. ఒక సిలిండర్ ఆక్సిజన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు. అది ధర విషయంలోనే కాదు, దాని వాల్యూ విషయంలో. పైకి వెళ్ళిన తర్వాత ఒక్క సిలిండర్ ఆక్సిజన్లో కూడా అతని మనిషి యొక్క లైఫ్ అనేది బతుకుతుంది కాబట్టి. ఓకే, సో QSP తర్వాత ఆర్ చెప్తే ఎట్, ఇదంతా ఒక విషయం, ఆక్సిజన్ గురించి ఒక విషయం అయితే ఎట్ అనదర్ డేంజర్, ఇంకొక డేంజర్ ఏంటి అంటే ఇస్ ది అవలాంచెస్, హ్యూజ్ మాస్ ఆఫ్ స్నో స్లైడింగ్ డౌన్ ద మౌంటైన్. కొండ చర్యలు విరిగిపడడం అనేది ఇంకొక డేంజర్. స్నో సడన్గా పెద్ద అమౌంట్లో ఫాల్ అవ్వడం అనేది ఇంకొక విషయం. దాంట్లో మనుషులు చిక్కుపోయి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదొక డేంజర్ అని చెప్తున్నాం. 100% అండి ఆన్సర్ QSPR. ఈ సిలిండర్ గురించి డిస్కషన్ కంటిన్యూ అయింది, QS తర్వాత P రావాలి, రైట్, లాజిక్ అనమాట. లెట్ us move to our next question, in fact the last question of our today's video. Right guys, even the newsmen and spectators were not spared. ఈవెన్ న్యూస్మెన్ని అండ్ స్పెక్టేటర్స్ని, వీక్షకుల్ని వదిలిపెట్టలేదు. ఓకేనా, ఎవరు ఏదో అటాక్ జరుగుతున్నట్టుంది, వాళ్ళు వదిలిపెట్టలేదని చెప్తున్నారు. ఓకే, ఎవరిని? న్యూస్మెన్ని అండ్ స్పెక్టేటర్స్ని. ఓకే, నెక్స్ట్ P రావాలా, Q రావాలా, ఆరా, ఎస్ఆ అనేది క్వశ్చన్. ఓకే, బిగినింగ్లో ఏమొస్తుందో డిసైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, రైట్. ఒక ఆప్షన్ ఈవెన్ ద న్యూస్మెన్ అండ్ స్పెక్టేటర్స్ వర్ నాట్ స్పేర్డ్ తర్వాత P చెప్పొచ్చా? ఆ హోమ్ గార్డ్ ఇన్ ద గ్యాలరీ వాజ్ హిట్ ఆన్ ద ఫేస్. గ్యాలరీలో ఉన్న హోమ్ గార్డ్కి మొహం మీద దెబ్బ తగిలింది. డైరెక్ట్గా లాంచ్ చేస్తే స్టేట్మెంట్ P 1 తర్వాత మ్యాచ్ కావట్లేదు, ఏమైనా డిస్కషన్ చెప్పాలి కాబట్టి. ఓకే, అలా ఉంచేసేస్తే నెక్స్ట్ P కాకుండా Q చెప్పొచ్చా? Q, ఈవెన్ ద న్యూస్మెన్ అండ్ ద స్పెక్టేటర్స్ వర్ నాట్ స్పేర్డ్ తర్వాత దే వెంట్ ఓన్లీ ఇంచెస్ ఓవర్ ద హెడ్స్. హెడ్ పై నుంచి ఇంచెస్ దూరంలోంచే పోయినాయి అని అంటే ఇక్కడ మనుషుల నుంచి మాట్లాడడం దే అనేది లాక్ అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ మాట్లాడేది మనం ఏదో పైనుంచి పోయాలి దాని గురించి. అంటే ఇక్కడ దే అంటే మనుషులు కాదు, ఏదో వస్తువులు, రైట్. సో Q కూడా కరెక్ట్ కాదు. ఓకే, మరి నేమ్ కావాలి ఆర్. ఓకే, ఈవెన్ ద న్యూస్మెన్ అండ్ స్పెక్టేటర్స్ ఫర్ నాట్ స్పేర్డ్ చెప్పిన తర్వాత 3 bludgeons విచ్ ఆర్ హర్ల్డ్ మిస్ దేర్ మార్క్. డైరెక్ట్గా చెప్తే 3 సుత్తులు. బ్లడ్జన్ అంటే ఏంటి అంటే అ షార్ట్ స్టిక్ విత్ అ హెవీ లోడ్ ఎట్ వన్ ఎండ్. సుత్తి లాంటిది అనుకోండి. 3 సుత్తులు వాళ్ళ వైపు విసరబడ్డాయి. 3 bludgeons విచ్ ఆర్ హర్ల్డ్ మిస్ దేర్ మార్క్. వాళ్ళ వైపు విసరబడ్డాయి కానీ మిస్ అయింది. ఓకేనా, టార్గెట్ మిస్ అయింది, తగలేదు వాళ్ళకి అని చెప్తున్నాం. ఓకే, అలా ఉంచండి. ఆర్ ఇంకా ఎస్, దిస్ మేడ్ ద స్క్రైబ్స్ రన్ హెల్టర్ స్కెల్టర్. ఈవెన్ ద న్యూస్ మెన్ అండ్ స్పెక్టేటర్స్ వర్ నాట్ స్పేర్డ్ చెప్పిన తర్వాత ఎవరిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. దీన్ని చూసి ఇది చూసిన వాళ్ళు ఏం చేశారంటే దిస్ మేడ్ ద స్క్రైబ్స్ అంటే ఎవరు అంటే క్లర్క్స్. అదే న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆఫీస్లో కానీ అదే టీవీ ఛానల్ ఆఫీస్లో కానీ ఉన్న ప్రింటింగ్ ఆఫీస్లో ఉన్న క్లర్క్స్ ఎవరైతే ఉన్నారో దిస్ మేడ్ ద స్క్రైబ్స్ రన్ హెల్టర్ స్కెల్టర్. ఇది చూసిన మనుషులు
ఎవరిని దుండగులు వదిలిపెట్టట్లేదని చూసిన మనుషులు ఎవరైతే క్లర్క్స్ ఉన్నారో వాళ్ళు హెల్టర్ స్కెల్టర్గా పరిగెత్తడం స్టార్ట్ చేశారు. టు రన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. హెల్టర్ స్కెల్టర్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు రన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ప్రాణాలని కాపాడుకోవడం కోసం అన్ని డైరెక్షన్స్లో పరిగెత్తడాన్ని మనం అంటాం రన్నింగ్ ఇన్ హెల్టర్ స్కెల్టర్. ఇడియం అనమాట. హెల్టర్ స్కెల్టర్ అంటే డిజార్డర్లో ఉండడం, ఏదైనా కూడా ఆర్డర్ లేకుండా పిచ్చిగా చిందరవందరగా పరిగెత్తడం. ఓకే రైట్. సో చూడండి, మనుషులు ఎవరిని వదిలిపెట్టలేదని చూడడం ద్వారా ఇది చూడడం వల్ల దిస్ మేడ్ ద స్క్రైబ్స్ రన్ ఇన్ హెల్టర్ స్కెల్టర్. అందరూ కూడా పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఎస్ లాక్ అవుతుంది. ఎస్ తర్వాత ఆర్, 3 bludgeons విచ్ ఆర్ హెల్డ్, 3 సుత్తులు విసిరారు వాళ్ళ తర్వాత. ఎస్ తర్వాత ఆర్ చెప్పిన తర్వాత ఆర్ తర్వాత దే వెంట. చూడండి, మనం ఇక్కడ 3 bludgeons అన్నాం కదా, ఈ సుత్తులు అనే నౌన్, ఈ bludgeons అనే నౌన్ని రిప్లేస్ చేసే ఒక ప్రొనౌన్ దే అనమాట. ఆ 3 bludgeons కూడా దే వెంట్ ఓన్లీ ఇంచెస్ ఓవర్ ద హెడ్స్ ఆఫ్ న్యూస్మెన్ పైనుంచి ఇంచెస్ ఇలా పైనుంచి వెళ్ళింది, తగలకుండా పైనుంచి ఇలా వెళ్ళిపోయాయి. ఇన్ ద ప్రెస్ గ్యాలరీ. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఎస్ తర్వాత చూడండి ఇక్కడ ఇప్పుడు మనం క్యూ చెప్పాం కదా, క్యూ తర్వాత పి, హోమ్ గార్డ్ ఇన్ ద గ్యాలరీ. ఇలా పైనుంచి ఇంచెస్ దాటుకుంటూ ఇలా వెళ్ళిపోయాయి కదా తగలకుండా. మిస్ అయిన సుత్తుల్లోంచి ఒక బ్లడ్జన్, ఒక సుత్తి అనేది వెనక గ్యాలరీలో ఉన్న ఒక హోమ్ గార్డ్ గట్టిగా తగిలింది మొహం మీద. ఓకేనా. హోమ్ గార్డ్ ఇన్ ద గ్యాలరీ వాస్ హిట్ ఆన్ ద ఫేస్. అర్థమైందా కాన్సెప్ట్ మీకు? సో 100% SRQP. హీ ఫెల్ డౌన్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, లాస్ట్లో హీ ఫెల్ డౌన్. తగిలింది ఎవరికి? హోమ్ గార్డ్కి. హోమ్ గార్డ్ అనే నౌన్ని రిప్లేస్ చేస్తున్నాం మనం ప్రొనౌన్ తోటి. ఏ ప్రొనౌన్ తోటి? హీ అని చెప్పేసి. కరెక్ట్ కదా? ఈ లాజిక్ అర్థం చేసుకోండి. ఆ హోమ్ గార్డ్ని చూపిస్తున్నాం. హీ ఫెల్ డౌన్, తగిలింది కాబట్టి అతను పడిపోయాడు. హిస్ బ్లీడింగ్ ఐ బల్జింగ్. ఓకేనా, అతను బ్లీడ్ అవుతున్నాడు, అతని ఐ పైన తగిలింది, ఐ అనేది బల్జ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో 100% పీ తర్వాత 6 రావాలి. ఎండింగ్లో పీ ఉండే ఆప్షన్స్ 2 ఉన్నాయి, దాంట్లో ఎస్తో బిగిన్ కావాలి. సో ఆన్సర్ 4 గైస్. ఇలా రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ చాలా ఈజీగా లాజిక్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఆన్సర్ చేయొచ్చు. నన్ను అది మీకు కష్టంగా అనిపించచ్చు, నిజంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎన్ఎఫ్ ప్రాక్టీస్ మనం వీడియోస్లోనే చేయిస్తున్నాం ఫ్రీగా, ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అవ్వాలని. సో మీరు ఒక్క విషయం చేయండి, ఒక పని ఏంటంటే మన వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. మన పాత వీడియోస్ ఇంకా మీరు చూడకుండా ప్లీజ్ చెక్ దోస్ వీడియోస్ ఆల్సో. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఐ విల్ కమ్ అప్ విత్ వన్ మోర్ ఇన్ఫర్మేటివ్ సెషన్ లైక్ దిస్ ఇన్ ఫ్యూచర్. ఇంకొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గుడ్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.